హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో మనం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భాగంగా 4th క్లాస్ అండ్ 5th క్లాస్కు సంబంధించినటువంటి ఈవీఎస్ టోటల్ క్విక్ రివిజన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను 4th క్లాస్ 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి నా సొంతంగా నా హ్యాండ్ రైటింగ్తో నేను నోట్స్ తయారు చేసుకొని ఎగ్జామ్లో నేను ఏ విధంగా ఉపయోగించుకొని సక్సెస్ అయ్యాను అనేటటువంటి దాని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఓకే, మరి లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనో మీకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి అన్ని సబ్జెక్టుల మీద ఏ సబ్జెక్ట్ కావాలనో ఆ సబ్జెక్ట్ మీద వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నా దగ్గర నేను తయారు చేసుకున్న ప్రతి సబ్జెక్టు మీద నేను 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టుల మీద నేను నోట్స్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. సో అందుకనే నేను సక్సెస్ అయ్యాను. సో మీకు దానికి సంబంధించినటువంటి టిప్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మీ మిత్రులు ఇంకా ఎవరైనా కాంపిటేటివ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎవరికైతే నా ఈ వీడియోని పూర్తిగా వినండి ఫ్రెండ్స్. పూర్తిగా విన్న తర్వాత మీకు గనక ఈ పీడిఎఫ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నేను మీకు ఈ వీడియోని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ నుంచి నేను ఆశించేది ఒకటే, ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అంతే. సో ఇక్కడ మీ నుంచి నేను 1 సింగిల్ ఎంపీ కూడా నేను ఆశించడం లేదు. ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాలాంటి ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెటీరియల్స్ కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది. సో నా యొక్క నోట్స్ వాళ్ళకి నాకు ఏ విధంగా ఉపయోగపడదో వాళ్ళకు కూడా అదే విధంగా ఉపయోగపడుతుందనే దృక్పథంతో నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ కావాలని నేను ఖచ్చితంగా పిన్ చేస్తాను. రైట్, ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా వెళ్ళిపోదాం. ఇక్కడ 4th క్లాస్కి సంబంధించినటువంటి ఈవీఎస్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఉమ్మడి కుటుంబానికి గల పేర్లు సమిష్టి లేదా పెద్ద కుటుంబం అనడం జరుగుతుంది. ఉమ్మడి కుటుంబానికి గల ఇతర పేర్లు ఏంటి అంటే సమిష్టి కుటుంబం అన్నా కానీ పెద్ద కుటుంబం అన్నా కానీ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిందనమాట. అదేవిధంగా ఇక్కడ చిన్న కుటుంబానికి గల మరొక పేరు వెష్టి కుటుంబం. చిన్న కుటుంబానికి గల ఇంకొక పేరు ఏంటంటే వెష్టి కుటుంబం. కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టులో 7 సభ్యులు ఉంటారు. ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఏం చేయాలి? ఆగాలన్నమాట. ట్రాఫిక్ సిగ్నల్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఇవి. ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగాలి. ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం జరగాలన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇదేంటంటే మ్యాచింగ్లో ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, లేకపోతే ఈ క్రింది వాక్యంలో సరైన వాక్యాన్ని సరికాని వాక్యాన్ని గుర్తించండి అనేటటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎర్ర లైట్ది ఆరెంజ్ లైట్కి ఇవ్వచ్చు, ఆరెంజ్ లైట్ది ఎర్ర లైట్కి ఇవ్వచ్చు. సో ఇట్లా కన్ఫ్యూజ్ చేసి మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత చిన్న బిట్టునైనా కానీ మనం పర్ఫెక్ట్గా చదవాలి ఫ్రెండ్స్. మనం చదివినామంటే బిట్టు మర్చిపోవడానికి కూడా అవకాశం ఉండొద్దు. పుస్తకం భయపడాలి మనం చదివితే, ఆ విధంగా చదవాలి ఫ్రెండ్స్. ఓకే, రైట్, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే, ఇలాంటి దాన్ని ఏమంటారంటే దీనినే సిగ్నలింగ్ సిస్టమ్ అనడం జరుగుతుంది. ఓకే, రోడ్డు పైన చారలు గీసి ఉన్న చోట మనుషులు రోడ్డు దాటడానికి వీలుగా ఉంటుంది. దీనినే జీబ్రా క్రాసింగ్ అంటారు. ఇక్కడ కొంతమంది క్రీడాకారులు అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క ఏ క్రీడాకారిని పేరిచ్చి ఏ ఆటకు సంబంధించింది అని అడిగే అవకాశం ఉంటుంది. సైనా నెహ్వాల్ షటిల్కి సంబంధించిన గేమ్ ఆడడం జరుగుతుంది. విశ్వనాథ్ ఆనంద్ చెస్, మిథాలీ రాజ్ క్రికెట్, మేరీ కోమ్ అందరికి తెలిసిన అంశమే బాక్సింగ్. ఓకే, కోనేరి హంపి చెస్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. ఓకే, నెక్స్ట్ కరణం మల్లేశ్వరి వెయిటింగ్ లిఫ్టింగ్ సంబంధించిన క్రీడాకారిణి. గగన్ నారంగ్ షూటింగ్ సంబంధించినటువంటి వ్యక్తి. సానియా మీర్జా టెన్నిస్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్నే క్రీడా స్ఫూర్తి అనడం జరుగుతుంది.
అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న సమయం పిల్లలు ఆడుకునే ఆటల సమయం అది. సో ఇప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ టైం అనేది లేదు. స్కూల్ నుంచి రాగానే మళ్ళీ వాళ్ళకు ట్యూషన్స్ అని ఓకే. సో ఇతరత్ర అంశాలు అనేవి బాగా బర్డెన్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఖచ్చితంగా 4 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళు ఆడుకునేటటువంటి సమయం అన్నమాట. అదేవిధంగా పక్షులు చెవులు బయటకు కనిపించవు. అయితే పక్షి తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి మధ్యలో యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను రివిజన్ చేస్తున్న క్రమంలో మళ్ళీ మిస్ అయిన పాయింట్స్ను కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ చూడండి, మన దేశ కబడ్డీ జట్టు కబడ్డీ ఆటలో బంగారు పతకం సాధించింది. అయితే పాముకు చెవులుండవు. చెవులు చేసే పని పాము చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది. ఓకే. పాముకనేవి చెవులనేవి ఉండవన్నమాట. చెవులు చేసే పనే చర్మం చేస్తుంది. ఆ చర్మం ద్వారానే అలికిడిని ధ్వనికి సంబంధించినటువంటి శబ్దాలను గుర్తించడం జరుగుతుందన్నమాట. 2011లో మన దేశం క్రికెట్ జట్టు ప్రపంచ కప్పు గెలిచింది. ఓకే. మన దేశం క్రికెట్ జట్టు అంట ప్రపంచ కప్పును గెలవడం జరిగిందనమాట. ఇప్పుడు 2011లో ఏ జంతువులకు చెవులు బయటకు కనిపిస్తూ వాటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అలాంటి జంతువులు పిల్లల్ని కంటాయి. ఇలా పిల్లల్ని నేరుగా కనే వాటిని ఏమంటారంటే పిల్లల్ని నేరుగా కనే వాటిని శిశోత్పాదకాలు అంటారు. ఓకేనా. పిల్లల్ని నేరుగా కనేటటువంటి జంతువులను ఏమంటారంటే శిశోత్పాదకాలు అంటారు. ఈ శిశోత్పాదకాలకి చెవులు బయటకు కనిపిస్తాయి, చర్మం పైన వెంట్రుకలుంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ బల్లి ముసలికి తలకిరువైపులా 2 చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇదే అడిషనల్ పాయింట్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బల్లి ముసలికి తలకి అంట ఇరువైపులా 2 చిన్న రంధ్రాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఓకే, ఏ జంతువులకు చెవులు బయటకు కనిపించకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. ఇలా గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులనే అండోత్పాదకాలు అంటారు. నేరుగా పిల్లలను కనేటటువంటి జంతువులనేమో శిశోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టి వాటిని పొదిగించి పిల్లల్ని పెంచి పోషించేటటువంటి జంతువులనే అండోత్పాదకాలు అంటారు. జంతువుల యొక్క చర్మం, వెంట్రుకలు జంతువులను చలి, వేడి నుంచి కాపాడతాయి. జంతువుల చర్మం చెప్పులు, డోలు వంటి వాయిద్యాల తయారీకి ఉపయోగిస్తారు. జంతువులను వ్యవసాయ పనులకు, సరుకులను రవాణా చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన రాష్ట్ర జంతువు జింక. దీని యొక్క శాస్త్రీయనామం వచ్చేసి యాక్సిస్ అనడం జరుగుతుంది. మన రాష్ట్రంలో నల్లమల అడవుల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటుంది. అదే మన దేశ జాతీయ జంతువు పెద్ద పులి అన్నమాట. భారతదేశంలో ఇవి అంతరించిపోతున్నాయి. సో ఒకసారి టెట్లో ఈ బిట్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో అంతరించిపోతున్న జంతువు ఏది అని ఇవ్వడం జరిగింది. అడవుల్లో నివసించే ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఎక్కడుంటాయంటే అడవుల్లో నివసించే ఏనుగులు గుంపులుగా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క గుంపులో 10 నుంచి 12 ఏనుగులు, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, 10 నుంచి 12 ఏనుగులు వాటి పిల్లలు ఉంటాయి. ఓకేనా. ఈ క్రింది వానిలో అంటే ఏనుగుల గుంపులో ఒక్కొక్క గుంపులో ఎన్ని ఏనుగులు ఉండవచ్చు అని అడగడం జరిగింది. 10 నుంచి 12 అన్నమాట. మగ ఏనుగులు చిన్నగా ఉన్నప్పుడు గుంపులో ఉండి 15 ఏండ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి అన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఓకే. ఏనుగుల గుంపులో ఉన్నటువంటి ఏనుగులకు నాయకత్వం వహించేది ఎవరంటే పెద్ద వయసులో ఉన్నటువంటి ఆడ ఏనుగు. అందరూ మగ ఏనుగు అనుకుంటారు, చాలా జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆడ ఏనుగు. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ ఏనుగుల గుంపులుగా నివసించడం వల్ల వాటి పిల్లల్ని రక్షించుకోవడం, ఆహారాన్ని వెతుక్కోవడం,
శత్రువుల్ని భయపెట్టడం ద్వారా రక్షణ పొందడం వంటి ప్రయోజనాలు పొందుతున్నాయి. పెద్ద పులులు బాగా వేటాడగలవు. దర్జీ పిట్ట దారాలతో ఆకులకు అల్లి గూడు తయారు చేసుకుంటుందన్నమాట. దర్జీ పిట్ట అంట దారాలతోటి ఆకులను అల్లి గూడు తయారు చేసుకుంటుంది. అదే ఇక్కడ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూళ్ళు కడతాయి. ఇలా కట్టిన వాటిల్లో తమకి ఇష్టమైన గూటిలో ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగుతుందన్నమాట. ఓకేనా. సో అంటే గిజిగాడు పక్షుల్లో ఏ పక్షి గూడు కడుతుంది అని అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఒకసారి అడిగింది కాబట్టి ఆ బిట్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి గాలిలోకి ఎగరగానే ఆ పక్షులు గూడును వదిలేస్తాయి. మరోసారి గుడ్లు పెట్టడానికి కొత్త గూడును కట్టుకుంటాయి. అవి గూడు కోసం ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఈయన పక్షులపై అనేక పరిశోధనలు చేసి అనేక రచనలు చేశాడనమాట. ప్రపంచవ్యాప్తంగా పక్షుల గురించి ఈయన చేసిన పరిశోధనలకు గాను అనేక అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. రాష్ట్రపక్షి పాలపిట్ట, దీనిని చూడడం శుభసూచకం. దసరా సందర్భంలో దీన్ని చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, సెల్ ఫోన్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కూడా పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు వచ్చాయి. అంటే సెల్ ఫోన్ టవర్ వల్ల రేడియేషన్ వల్ల పూర్తిగా అంతరించిపోయే దశకు వచ్చిన పక్షులేవి అడిగిండి ఒక బిట్టు. సో ఇక్కడ ఏంటి, పిచ్చుక ఆన్సర్. సో కందిరీగలు అవి ఉండే పరిసరాలకు తగినట్లుగా వాటి గూడును నిర్మించుకుంటాయి. ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. కందిరీగలు గుంపులు గుంపులుగా కలిసి జీవిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తేనెటీగలు పుష్పాల నుంచి తియ్యటి స్రవాన్ని, దాన్నే మకరందం సేకరించి తేనెను తయారు చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఇలా గుంపులుగా కలిసి జీవించడాన్ని సామూహిక జీవనం చేయడం జరుగుతుంది. ఓకేనా. తేనెటీగల్లాగే చీమలు కూడా గుంపులు గుంపులుగా కలిసి జీవిస్తాయి. చీమలు సంఘజీవనంలో ఆదర్శప్రాయులు. అవి పనులను విభజించుకొని క్రమశిక్షణతో పనిచేస్తాయి. ఓకేనా. చీమలలో మగ చీమలు, ఆడచీమలు, రాణి చీమలు ఉంటాయి. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలేమో వాటిని రక్షించడం, చీమ పిల్లలకు చీమలకు అవసరమైన ఆహారం అందించడం, ఓకేనా, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్, చీమల ఆహార పదార్థాలను దవడలతో ముక్కలు చేస్తాయన్నమాట చీమలు. ఒక చీమ తమ బరువు కంటే సుమారు 50 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా. చీమలతో పాటు కీటకాలన్నింటికి 6 కాళ్ళుంటాయి. ఏనుగులు, పులులు, కోతులు వంటి జంతువులు, పక్షులు సమూహాలుగా జీవిస్తాయి. కొన్ని రకాల చీమలు వాటి గూడు నుండి ఏమవుతుందంటే దూరంగా వెళ్ళే సమయంలో ఒక రకమైన వాసననిచ్చే పదార్థాన్ని వదులుతూ పోతాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జీవ వైవిధ్యం గురించి చూద్దాం. ఇక్కడ ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లను జీవ వైవిధ్యం అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ అడవిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. భూమి మీద నివసించే ప్రతి జంతువుకి జీవించే హక్కు ఉంటుందన్నమాట. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అనేది లెంతీ అయినా కానీ ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూడండి. ఖచ్చితంగా 4th, 5th, 6th, 7th, 8th ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మ్యాక్సిమం 4th, 5th, 6th నుంచే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఎందుకంటే నా యొక్క అనుభవంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో లెంత్ అయినా కానీ మీరు స్పీడ్ మోడ్లో పెట్టి వినండి. ఒకవేళ నేను చెప్పేటటువంటి ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో స్పీడ్ అయినప్పుడు మీరు స్లో మోషన్లో పెట్టుకొని వినొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోని మార్పులకు కారణమవుతున్నాయి. ఇవి జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. దీనివల్ల గాలి, నీరు, ఉష్ణోగ్రతలు, సముద్ర జీవులు, సముద్ర మట్టాలు మున్నుగనవి ప్రభావితమవుతున్నాయి. ఓకే. సో ఇక్కడ జీవ వైవిధ్యం కాపాడాలంటే మొక్కలను పెంచడం. ఓకేనా. జీవ వైవిధ్యం కాపాడాలంటే ఏం చేయాలి? మొక్కలు పెంచాలి.
జంతువుల పట్ల దయ కలిగి ఉండడం, జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి. నీటిని కలుషితం చేయకుండా ఉండాలి. ప్రకృతి సంపదను నాశనం చేయకుండా ఉండడం జరగాలి. మన జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే ఫస్ట్ పాయింట్ మొక్కల్ని పెంచాలి, జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, నీటిని కలుషితం చేయకుండా ఉండాలి, ప్రకృతి సంపదను నాశనం అనేది చేయకూడదు. ఇలాంటి అంశాలు చేసినట్లయితే జీవ వైవిధ్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా డైనోసార్లు, పెద్ద పులులు, సింహాలు, అంతరించిపోతున్న జంతువులు, తెల్ల పులులు కూడా. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, అంతరించిపోయేటటువంటి జంతువులు డైనోసారు, పెద్ద పులులు, సింహాలు, తెల్ల పులులు. ఓకే, తీగ మొక్కలు, ఎగబాకే మొక్కలు ఏంటి అంటే ఇక్కడ బీర, కాకర, మల్లె. మల్లె అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక తీగ మొక్క. బీర, కాకర అంటే అందరికి గుర్తుంటుంది, మల్లె అనేది గుర్తుండదు, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. చామంతి, మిరప, గులాబీ మొక్కల మొదలగు భాగం నుండి ఎక్కువ కొమ్మలు, ఓకేనా, గుంపులుగా వస్తాయి, వీటినే పొదలు అంటారు. ఈ క్రింది వానిలో పొదల మొక్కలు వేటిని అంటారంటే చామంతి, మిరప, గులాబీ. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ గన్నేరు, గులాబీ కూడా ఉంది చూడండి. నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ ఏముందంటే రైట్, చింత, రావి, మామిడి పెద్దగా విశాలంగా పెరుగుతాయి, వీటినే వృక్షాలు అంటారు. ఈ మొక్క భాగాలు వేర్లు, కాండం, ఆకులు, పుష్పాలు, కాయలు మొదలైనవి ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి 4th క్లాస్లో ఏమి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే మొక్కలకు సంబంధించి అంటే తీగ మొక్కలు, పొదలు, చెట్లు, ఓకేనా. సో వీటికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనకి పరిచయం చేయడం జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొక్కలకు వేర్ల ద్వారానే నీరు, పోషక పదార్థాలు అందుతాయి. మొక్కల కాండాలు మొక్కలు నిలబడడానికి బలాన్ని ఇస్తాయి. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం దానిలోని పత్రహరితం అనే పదార్థం. మొక్కలలోని ఆకులలో ఆహారం తయారవుతుంది. విత్తనానికి మూలం పువ్వు అన్నమాట. విత్తనానికి మూలం ఏంటి? పువ్వు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం అంటే 2024 డిఎస్సి ఒక సెషన్లో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రపంచంలో అతిపెద్ద పుష్పం రప్లీసియా. ఇది 1 మీటర్ వ్యాసంతో 4 కేజీల ఓకేనా బరువుతో 4 కేజీల బరువుతో ఇక్కడ 9 కేజీల నుంచి 10 కేజీలని కొత్త బుక్లు ఇవ్వడం జరిగింది ఉంటుంది. ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. ఇది 2 కేజీ అంటే 2 కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది అనమాట. అతి పెద్ద పుష్పం ఏంటిదంటే రప్లీసియా. ఇక్కడ వేర్లు నేల లోపల ఉండి మొక్కకు ఆధారాన్ని ఇస్తూ నిటారుగా ఉండడానికి తోడ్పడతాయి. వేర్లు గ్రహించిన నీటిని మరియు పోషక పదార్థాలను మొక్క యొక్క అన్ని భాగాలకు కాండమే సరఫరా చేస్తుంది. అంటే కాండము, వేరు వాటి యొక్క విధులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వివిధ రకాల పూలు, ఇవి పూలు అని అనుకోరు ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో పూలు అని వేటిని అంటారని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏమేంటి అంటే ప్యాసిఫ్లోరా, పోన్షిటియా, బాటిల్ బ్రష్, బిల్బేర్జియా మొదలైనటువంటివి ఏంటి, ఇవి పూలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే పూలు కాయలుగా మారడానికి సీతాకోక చిలుకలు, తుమ్మెదల వంటి కీటకాలు తోడ్పడతాయి. జొన్న, మొక్కజొన్న, దానిమ్మ వంటి మొక్కలు చాలా విత్తనాలను ఇస్తాయి. యాపిల్, చిక్కుడు వంటి మొక్కలు 4-6 విత్తనాలు కలిగి ఉంటాయి. కొబ్బరి, మామిడి మొక్కల పండ్లు ఒకే విత్తనాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా. కొబ్బరి, మామిడికి అంట ఒకే విత్తనం కలిగి ఉంటుందన్నమాట. విత్తనాలు అంటే గింజలు మొలకెత్తడానికి గాలి, నీరు, వెలుతురు అనేది అవసరం. అండ్ ఉష్ణోగ్రత కూడా. ఓకేనా. గాలి, నీరు, వెలుతురు, ఉష్ణోగ్రత అనేది అవసరం అన్నమాట. చనిపోయిన జంతు వృక్షజాలాలు, నేలపై రాలిన ఆకులు, జంతు విసర్జకాలు అన్ని నేలలో గల సూక్ష్మజీవుల వల్ల కుళ్ళిపోతాయి. ఓకేనా. నెక్స్ట్ ఓకే, సో కుళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. నేలను సారవంతం చేస్తాయి. అయితే వానపాము రైతు మిత్రుడు అంటారు. రైతు మిత్రుడు అని ఎవరిని అంటారంటే వానపాముని. పార్థీనియం మొక్కను వయ్యారి బామ అని పిలుస్తారు. అమెరికా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునేటప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చి చేరిందనమాట. ఈ
ఎవరు, ఏ దేశం నుంచి? అమెరికా నుంచి. ఎవరిని తీసుకొచ్చారు? వయ్యారి బామ అనేది రావడం జరిగింది గోధుమలో కలిసి. ఓకే, పార్థినియం అని కూడా అంటారు దాన్ని. ఈ కలుపు మొక్క పుప్పడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది. జిల్లేడు గింజలు గాలికి దూరంగా కొట్టుకొని పోయి వేరొక చోట మొలకెత్తి పెరుగుతాయి. ఓకేనా? సో ఇక్కడ కొన్ని విత్తనాలు జంతువుల వెంట్రుకలకు గింజలు, కాయలు అంటుకొని వేరొక చోట మొలకెత్తుతాయి. ఉదాహరణకి పల్లేరు తేలుకొండి కాయలు, పల్లేరు తేలుకొండి కాయలు అన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విత్తనాలు ఒక చోటి నుంచి వేరొక చోటికి గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలనే నర్సరీలు అనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరు కలిసి నివసించేదే కుటుంబం. ఓకేనా? సో అనేక కుటుంబాలతో ఉండే ప్రాంతం ఊరు అంటారు. ముఖానికి ఎదురుగా తూర్పు దిక్కు అనేది ఉంటుంది, వెనక వైపు పడమర ఉంటుంది, కుడి చేయి వైపు దక్షిణం, ఎడమ చేతి వైపు ఉత్తరం అన్నమాట. సో అదేవిధంగా ఇతర దిక్కులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఊయుతు అదనైపవా. ఓకేనా? ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం. ఒక స్థలానికైనా, ఒక భవనానికైనా లేదా ఒక గ్రామానికైనా ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్నే సరిహద్దులు లేదా ఎల్లలు అనడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం, స్థలం, కట్టడం యొక్క ఉనికిని అనగా అది ఉన్న ప్రదేశాన్ని గుర్తించవచ్చు. సాధారణంగా కాగితంపై పటం గీసినప్పుడు ఉత్తరం దిక్కు కాగితం పై భాగాన ఉండేలా చూపించాలి. అదే పెద్ద పెద్ద ప్రాంతాలు దిక్కులు, కొలతలతో కాగితంపై గీసిన దానినే పటం అంటారు. మండలం కొన్ని గ్రామాల సముదాయం. మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం మొదలైనవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. ఓకే, లక్సెట్టిపేటను మనం సెంటర్గా తీసుకున్నట్లయితే దీనికి ఉత్తరాన కాశీపేట, దక్షిణాన గోదావరి, ఓకేనా, తూర్పున మంచిర్యాల, అదేవిధంగా పడమరన దండేపల్లి అనేటటువంటి ప్రాంతాలు ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్, అటవీ శాఖ వారు కూడా వేప, కానుగ, టేకు వంటి మొక్కలను నర్సరీలో పెంచి సామాజిక అడవుల పెంపకానికి అవసరమైన మొక్కల్ని సరఫరా చేస్తారు. కుండీలలో పొరిగే మొక్కలనే బోన్సాయి వృక్షాలు అనడం జరుగుతుంది. ఎడారి ప్రాంతాల్లో కాక్టస్ లాంటి మొక్కలు పెరుగుతాయి. అంటుకట్టడం, కణజాల వర్ధనం, విత్తనాలు చల్లడం వంటి పద్ధతుల ద్వారా మొక్కలను ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ కొన్ని సింబల్స్ అనేవి నేను డ్రా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందేమోనని నేను డ్రా చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇలాంటి ఇళ్లను పక్కా ఇళ్ళని, ఇవి పూరిల్లులు, బావి సింబల్, ఇది పొలాలు. అదేవిధంగా ఇది ఒక బడి, ఎస్ అని ఉంటే ఓకే, సో ఇది గుడి, సో స్క్వేర్ ఉంటే అందులో డి ఉంటే దావఖానా. అదేవిధంగా నెక్స్ట్ క్యాపిటల్ పి ఉంటే పోస్ట్ ఆఫీసు, ఇది చెరువు. ఓకే, ఇట్లా ఉంటే కొండలు అన్నమాట. ఇవి సింబల్స్ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాలోని 52 మండలాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. ఓకేనా, ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు ఎంతగానో ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి నివసించేదే కుటుంబం అంటారు. అనేక కుటుంబాలతో ఉండే ప్రాంతాన్నే గ్రామం అంటారు. ఓకేనా, మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి అండ్ మూసి కూడా, తుంగభద్ర వంటి నదులు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, నిర్మలు, కొమరంభీము, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకరు, మహబూబాబాదు, భద్రాద్రి, నాగర్ కర్నూలు జిల్లాలో అడవులు విస్తరించి ఉన్నాయన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ చూడండి,
మన రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న, చెరుకు మొదలగు పంటలు పండిస్తారు. ఒక స్థలానికైనా, భవనానికైనా, గ్రామానికైనా, దేనికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని సరిహద్దులు, ఎల్లలు అనడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు 28 రాష్ట్రాలే ఉండడం జరుగుతుంది. గమనించగలరు ఫ్రెండ్స్. మనిషి కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్నే ఐరిస్ అంటారు. ఓకేనా. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతల్లో కాగితంపై గీసిన దాన్నే పటమంటారని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదని తెలిస్తే తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలి. ఓకేనా. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది. దీనిని మండల రెవెన్యూ కార్యాలయం అనడం జరుగుతుంది. దీని యొక్క విధులు చూసినట్లయితే గ్రామాలలోని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం, భూమి శిస్తు పన్ను వసూలు చేయడం. ఓకేనా. పోలీస్ స్టేషన్ విధి చూద్దాం. బాలల సంబంధ అంశాలు, బాలల రక్షణ సంస్థ, పరిరక్షణ మొదలైనవి పోలీస్ స్టేషన్ యొక్క విధి అన్నమాట. నెక్స్ట్ తహసీల్దార్ కార్యాలయం యొక్క విధులు చూసినట్లయితే ఇక్కడ విఆర్ఓ మరియు మండలంలోని కార్య సిబ్బంది పనిని పర్యవేక్షించడం, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చూడడం, కులం, ఆదాయం ధృవీకరణ పత్రాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వెట్టి చాకిరి నుంచి ప్రజలను విముక్తి చేయడం, రైతుకు పట్టాదారు పాసుబుక్ మంజూరు చేయడం, భూ వివాదాలు పరిష్కరించడం మొదలైనవి ఈ తహసీల్దార్ కార్యాలయం యొక్క ముఖ్య విధులు అన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క విధులు చూడండి. మండల పరిధిలో సాధారణ రోగులను ప్రతిరోజు పరిరక్షించడం, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం, జాతీయ ఆరోగ్య కార్యాలయంను మండలంలో అమలు చేయడం, అదేవిధంగా మాత శిశు సంరక్షణ కింద కాన్పులు పిహెచ్సిలోనే చేయడం. అయితే రోగాల తీవ్రతను బట్టి రోగులను జిల్లా ఆసుపత్రులకి సిఫారసు చేయడం కూడా వీళ్ళ బాధ్యతే అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముందంటే చూడండి, అక్టోబర్ 12, 2005 సంవత్సరం నుండి సమాచార హక్కు చట్టం అనేది అమల్లోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినట్లయితే 48 గంటల్లో సమాచారం అనేది ఇవ్వాలి. ఓకే. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమాచార అధికారి, ప్రభుత్వ యంత్రాంగం స్వచ్ఛందంగా ప్రజలకు సమాచారం అందించాల్సిందే. ఓకేనా. రైట్. ఇది నెక్స్ట్ ఇసుక చూడండి, ఇక్కడ మట్టి దిబ్బలకు సంబంధించింది, మట్టి మిద్దెలకు సంబంధించినటువంటి అంశాలు. ఇసుక, సున్నం మిశ్రమంతో గోడలను ప్లాస్టరింగ్ చేస్తారన్నమాట మట్టి మిద్దెలకు. టేకు, మద్దికర్ర, వెగిసె దూలాలు పేర్చి బెంగుళూరు పెంకులతో పైకప్పు అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేలపైన తాండూరు షాబాదు బండలు వేస్తారు. డాబా ఇండ్లకు పైకప్పును సిమెంటు, కంకర, ఇసుక కలిపి కాంక్రీటు మిశ్రమంతో స్లాబు వేస్తారు. నెక్స్ట్ డూప్లెక్స్ ఇల్లు. మొదటగా సిమెంటు కాంక్రీటుతో బెడ్ వేసి ఇనుప ఊచల్లో కాంక్రీటు వేసి పిల్లర్లు పోస్తారు. అయితే గోడలను మొదట సిమెంటుతో ప్లాస్టరింగ్ చేసి తర్వాత వాల్కేర్ పెట్టి మరింత నునుపు చేస్తారు. గదులు చల్లగా ఉండడానికి పైకప్పు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లతో సీలింగ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ నేలపై రాజస్థాన్ నుంచి తెప్పించినటువంటి చలువరాతి బండలు వేస్తారు. వంటగదిలో, బాత్రూంలో సిరామిక్ టైల్స్ వేస్తారు. ఇంటిపై కప్పుపై ప్లాస్టరింగ్ షీట్లు పరిచి మట్టితో మడుగులు చేసి కూరగాయల పూల మొక్కలు పెంచుతారు. ఓకే, పెంచేలా ఏర్పాటు చేస్తారనమాట. దీన్నే రూప్ గార్డెన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐరిస్ కెమెరా ఐరిస్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా భద్రపరుస్తుంది. దీనినే మిమీ జాయ్ కనుగొన్నాడు. ఐరిస్ కెమెరాను కనుగొన్నది ఎవరంటే మిమీ జాయ్. ఒకసారి ఫోటో దిగిన వారు
మరోసారి వస్తే ఇది వెంటనే గుర్తిస్తుందన్నమాట. ఓకే, సో ఆల్రెడీ మనం మండల పరిషత్ కార్యాలయం ఎంపీఓకి సంబంధించినటువంటి అంశాలు గుర్తించడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుంది ఎంపీఓ కార్యాలయం. వ్యవసాయం, పశుపోషణ, చెరువులు అంటే చేపలు, కోళ్ల పెంపకం అభివృద్ధి చేయడం అనేది కూడా ఈ మండల పరిషత్ యొక్క ముఖ్యమైనటువంటి విధి. మండలంలో రోడ్ల నిర్మాణం చేయడం, వాటిని మరమ్మతు చేయడం కూడా ఈ కార్యాలయం యొక్క విధి. సాగునీటి సరఫరా చేయడం, ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుద్ధ కార్యక్రమాలు కూడా చేపట్టడం ఈ కార్యాలయం యొక్క ముఖ్య విధిగా మనం భావించవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మండల వనరుల కేంద్రం ఎంఆర్సి. ఓకే, మండల వనరుల కేంద్రం ఎంఆర్సి గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మండలంలో 100% బడిఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం ఈ మండల వనరుల కేంద్రం యొక్క ముఖ్య బాధ్యత. బడిలో చేరిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడడం కూడా ఈ కేంద్రం యొక్క బాధ్యత. పాఠశాలను పరిరక్షించడం, సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం, మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూడడం కూడా ఈ కార్యాలయం యొక్క అంటే ఈ వనరుల కేంద్రం యొక్క ముఖ్య బాధ్యతగా మనం భావించాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్, గ్రామానికి సర్పంచ్ ఉన్నట్లే మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు ఉంటారు. అయితే గ్రామం, మండలం యొక్క అభివృద్ధి, న్యాయకత్వ లక్షణాలు, సేవాభావం కలిగి ఉన్న గ్రామ సర్పంచ్, మండల అధ్యక్షులు అలాగే గ్రామాల్లో మరియు మండలాల్లో ఉన్న అధికారులపై ఆధారపడి అనేది ఉంటుంది. ఎంపీఓలో జరిగిన సర్వసభ్య సమావేశాలకు ముందుగానే మండల అధ్యక్షుల పేరుతో సమాచార లేఖను సభ్యులకు పంపిస్తారు. ఇందుకు సంబంధించిన ఎజెండా అంశాలు ఏముంటాయంటే వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, పశుసంవర్ధ శాఖ పనితీరు, నీటి నిల్వ పరిరక్షణ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పిహెచ్సి పనితీరు, పెన్షన్లు, మంచినీటి పథకం, అయితే పండ్ల తోటలు, గృహ నిర్మాణం, ప్రాథమిక విద్య, రోడ్లు మరియు భవనాలు, నెక్స్ట్ పరిశ్రమలు, కాలుష్య నివారణ, బాలల రక్షణ అంశాలు మొదలైనవి ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సమావేశాన్ని నిర్వహించడంలో సహకరిస్తాడు. తహసీల్దార్ వ్యవసాయ శాఖ అధికారి, పశు వైద్య శాఖ అధికారి, మండల విద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఎక్సెట్రా సమావేశానికి హాజరవుతారు. నెక్స్ట్, ప్రభుత్వ కార్యాలయాల నుంచి కోరుకున్న సమాచారాన్ని మనం పొందడానికి ఉద్దేశించిన చట్టమే సమాచార చట్టం. గ్రామ స్థాయిలో సమాచారం పొందుటకు రుసుం లేదు. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు దరఖాస్తు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ అవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, సమాచారం అందుబాటులో ఉండడం అధికారుల బాధ్యత, అడిగి తెలుసుకోవడం మన హక్కు. ఓకే, ఇటుక బట్టి 30 రోజుల వరకు కాలుతుందన్నమాట. ఇల్లు కట్టడంలో ఇటుకలతో పాటు పునాదికి వాడే రాళ్ళు నేలపై పరిచే బండలు మన రాష్ట్రంలోని తాండూరు, బేతంచెర్ల, ఖమ్మంలోని రంగుల్లో లభిస్తాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కాంక్రీటు మిశ్రమం తయారు చేయడానికి కంకర రాళ్ళు అవసరం. ఓకేనా, అవసరం అవుతాయి అన్నమాట. ఇందుకోసం క్రషర్లను ఉపయోగిస్తారు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 25 నుంచి 30 కుటుంబాలు ఉండేలా నిర్మిస్తారు. ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి చిత్తడి వాతావరణం ఉంటుంది. 1826 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఇక్కడ ఇండ్లను కట్టడం ప్రారంభించారు. చెక్క ఇండ్లు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. చెక్క ఇండ్లు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. కింది భాగంలో స్లీట్స్ నిర్మిస్తారు. వర్షపు నీరు వెళ్ళే మార్గాన్నే స్లీట్స్ అంటారు. ఓకే, స్టీల్స్. నెక్స్ట్, ఇక్కడ కాశ్మీరు పర్వతాలపై ఇండ్లు
ఓకేనా. సో 0 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట. ఓకే. నెక్స్ట్ కాశ్మీర్లో పర్వతాలపైన ఇండ్లు ఉండడం జరుగుతుంది. శ్రీనగర్ జీలం నదిపై డోంగా అనే పడవ ఇళ్లపై యాత్రికులు విహరిస్తారు. దాల్ సరస్సు పైన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తాండూరులో రంగురంగుల బండలు ఉంటాయి. సముద్ర తీర ప్రాంతంలో కొబ్బరి ఆకులు, నలమల, అదేవిధంగా మన్యం అడవులలో వెదురు ఇంటి నిర్మాణానికి కలుషితమైన నీరు, ఆహారం, కలరా, టైఫాయిడ్, ఆరు బయట మల విసర్జన వల్ల నూలు పురుగులు, ఏలిక పాములు వ్యాప్తి చెందుతాయి. వీటినే నట్టలు అనడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కడుపులో నట్టలు ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. సంవత్సరానికి 2 సార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ మాత్రలు వేసుకోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ ఎంపీ మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా చీచౌలి గ్రామం 2011 మేలో రతన్పూర్ ఓకే శివరాంతో పెళ్ళి ఈమెకు జరిగిందనమాట. చెప్తా ఇక్కడ ఏందనేది. అనితాబాయ్, ఇంకో ఈ అనితాబాయికి సంబంధించి అనితాబాయికి కేంద్ర ప్రభుత్వం సులభ్ శానిటేషన్ అవార్డు కింద 5 లక్షల చెక్కును అందించింది. నాటి రాష్ట్రపతి ఎవరంటే ప్రతిభా పాటిల్, జైరామ్ రమేష్. ఓకేనా. ఇక్కడ నగయ బహుమతి అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ప్రధానమంత్రి ఎవరు వస్తారంటే మన్మోహన్ సింగ్. ఓకేనా, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 100% గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఆ గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు అనేది లభిస్తుంది. చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ నిర్మించాడు. రాక్ గార్డెన్ నిర్మించింది ఎవరంటే లేక్ చంద్. ఓకేనా, లేక్ చంద్. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణకై 3 సూత్రాలు ఉన్నాయి. చెత్తను తగ్గించడం, తిరిగి వాడడం అంటే పరికరాలను రిపేరు లేదా రీఫిల్లింగ్ చేసి వాడాలి అన్నమాట. రీసైక్లింగ్ అంటే రీప్రాసెసింగ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాకతీయులు నిజాం రాజు గొలుసు కట్టు చెరువులను తెలంగాణ అంతటా నిర్మించారన్నమాట. రామప్ప చెరువు గురించి చూద్దాం. ఇది మానవ నిర్మిత చెరువు. ఓకే. వరంగల్ జిల్లాలో అంటే జయశంకర్ జిల్లాలో రామప్ప దేవాలయంలో రామప్ప చెరువు ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 13వ శతాబ్దంలో నిర్మించే ఈ చెరువు 24 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ చెరువు పక్కన ఉన్న రామప్ప దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి. నెక్స్ట్ పానగల్లు చెరువు గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నల్లగొండ జిల్లాలోని పానగల్లు చెరువు ఉంది. దీనినే ఉదయ సముద్రం అని కూడా పిలుస్తారు. పానగల్లు చెరువుకు గల మరొక పేరు ఏం పేరంటే ఉదయ సముద్రం. ఏందంట? ఉదయ సముద్రం. అయితే ఇది నల్లగొండ జిల్లా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయ రాజధాని అయినటువంటి ప్రతాపరుద్రుడు ఇంపార్టెంట్ బిట్. ఈ ప్రతాపరుద్రుడు ఈ చెరువు నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రసిద్ధి ఛాయ సోమేశ్వర దేవాలయం అనేది ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ హుస్సేన్ సాగర్. 32 అడుగులతో లోతు ఉన్న ఈ చెరువు బాగా పూడుకుపోయిందనమాట. ప్రస్తుతం ఈ చెరువును కాలుష్య రహితంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ రాష్ట్రంలోని పెద్ద చెరువుల్లో ఒకటి. దీన్ని 1552లో హజ్రత్ హుస్సేన్ షావలి నిర్మించడం జరిగింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న హైదరాబాదు, సికింద్రాబాదు నగరాలను కలుపుతూ ఉన్న దాని కట్టను 1946లో పెద్ద రోడ్డుగా మార్చారు. దీన్నే ట్యాంక్ బండ్ అంటారు. 5.7 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉందన్నమాట. నెక్స్ట్ ఉస్మాన్ సాగర్ గురించి చర్చిద్దాం. ఇక్కడ ఉస్మాన్ సాగర్ చూసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే, ఇక్కడ హైదరాబాదులో ఉన్న మరొక చెరువే ఉస్మాన్ సాగర్. దీన్ని మూసీ ఉపనది పైన నిర్మించారు. దీన్నే గండిపేట చెరువు అని కూడా అంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఉస్మాన్ సాగర్ గల మరి ఒక పేరు గండిపేట చెరువు. ఇది మంచినీటి చెరువు. ఓకేనా. ప్రస్తుతం మన రాష్ట్రం ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఓకేనా. ఇక్కడ నోట్ చూడండి, పుంటి అంటే గోంగూర, జనుము, శాకమట్ట మొక్కలను చెరువు నీటిలో నానబెట్టి వాటి నుండి తీసినటువంటి నారతో తోళ్లను తయారు చేస్తారు.
ఓకేనా. చెరువు నిండినప్పుడు చెరువు కట్ట పైన ఉన్న మైసమ్మ పండుగ చేసి తర్వాత పొలాలకు నీటిని వదులుతారు. గ్రామాల్లోని ప్రతి వారు బియ్యం డబ్బు ఇస్తారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం లేదా సిటీ ఆఫ్ లేక్స్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఉదయపూర్ నగరాన్ని అంట సరస్సుల నగరం లేదా సిటీ ఆఫ్ లేక్స్ అనడం జరుగుతుంది. ఉదయపూర్లోని అన్ని సరస్సుల్లో పిచోలా సరస్సు ముఖ్యమైంది. 1362 బంజారాల ద్వారా నిర్మించబడి తర్వాత కాలంలో మహారాజా ఉదయ్ సింగ్తో ఈ సరస్సు అభివృద్ధి పరచబడింది. అయితే ఉదయపూర్ నగరంలో రాజభవనాలన్నీ సరస్సుల ఒడ్డున నిర్మించారు. అందులో జగ్నివాస్, సిటీ ప్యాలెస్ ముఖ్యమైనవి. లక్నవరం చెరువు వరంగల్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లక్నవరం చెరువు అనేది ఏంటనేది. ఓకే. జనతా ఫ్రిడ్జ్, పేదవారి ఫ్రిడ్జ్ అనడం జరుగుతుంది. ఇక్కడ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి లక్షల సంవత్సరాలు పడుతుందన్నమాట. TIMS టికెట్ ఇష్యూయింగ్ మిషన్ మర్రి మోదుగ ఆకులతో విస్తరాకులు చేస్తారు. లక్నవరం చెరువు ఎక్కడుందంటే ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన రాష్ట్రంలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వహిస్తుంది. బ్రిటిష్ దేశానికి చెందినటువంటి సర్ జాన్ మార్షల్ 1922 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు. సింధు హరప్పా నాగరికత పట్టణ నాగరికత. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. వరి, గోధుమ, బార్లీ ప్రధాన పంటలు. రాగి, సీసం, తగరం, లోహాలతో ఓకే వీరు రకరకాల వస్తువులు తయారు చేసేవారు. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హరప్పా ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాల్లో వర్తకం చేసేవారు. వీరి ప్రధాన రేవు పట్టణం లోతాల్. వీరు ప్రధానంగా అమ్మతల్లి, పశుపతి పూజించేవారు. వీరి లిపి బొమ్మల లిపితో కూడినది. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. అందుకు 500 రూపాయల వరకు జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష లేదా 2 వేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మధ్యలో ఇలాంటి బిట్స్ వస్తున్నాయంటే ఏంటంటే నేను రివిజన్ చేస్తున్న టైంలో నాకు మళ్ళీ ఇది కూడా ఇంపార్టెంట్ అనిపించడం వల్ల నేను ఇక్కడ నోట్ చేయడం జరిగింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి గిరిజన ప్రదర్శనశాల ఎక్కడుందంట? శ్రీశైలంలో ఉండడం జరిగింది. దీన్ని హైలైట్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సారనాథ్ స్తూపం గురించి చూద్దాం. సారనాథ్ స్తూపాన్ని అశోకుడు నిర్మించాడు. ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్నే స్తూపం అనడం జరుగుతుంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్లో ఉంది. ఇది ప్రాచీనమైనటువంటి కట్టడం. అశోక స్తంభం. ఓకే. నునుపు చేసినట్లుండే ఈ శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది. వారణాసి సమీపంలోని చునార్ నుండి తవ్వి తీసిన ఇటుక రాయితో దీనిని రూపొందిస్తారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వనితా కార్డు, నవ్య క్యాట్ కార్డు ఉన్న వారికి ప్రయాణ ధరలలో 10% రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం. ఎవరు? దీన్ని యాదగిరి అన్నమాట చేసింది. ఇది హైదరాబాదులోని అసెంబ్లీకి ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తింపుగా దీన్ని రూపొందించి స్థాపించారు. అదే నెక్స్ట్ కుతుబ్ మినార్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దీని ఎత్తు మనం చూసుకున్నట్లయితే దీని ఎత్తు అనేది 225 మీటర్లు. ఓకే. సో ఇక్కడ కొన్ని బుక్లలో 72.5 మీటర్స్ అని కూడా ఉంది. ఢిల్లీలో ఉందన్నమాట ఇది. దీని నిర్మాణంలో కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్తుట్మిష్ పూర్తి చేశాడనమాట. ఎవరు? ఇల్తుట్మిష్ పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ ఎర్రకోట ఢిల్లీలో ఉంది. ఇది కూడా దీనిపైన జాతీయ దినోత్సవాలలో జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. దీని ఎర్రరాయితో నిర్మించారు. ఇందులో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు 2 స్పష్టంగా కనిపిస్తాయి. చార్మినార్ హైదరాబాద్లో ఉంది. ఎత్తు 58 మీటర్లు. 1591 సంవత్సరంలో స్థాపించారు. నెక్స్ట్ 1000 స్తంభాల గుడి చూసుకున్నట్లయితే మనం వరంగల్లో ఉంది. కాకతీయుల నాటి శివాలయం ఇది. మన జాతీయ పతాకం మధ్యలోని ధర్మచక్రం అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్నదే. ఓకే. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించారు.
వాళ్ళు ముస్లింలు, డెక్కన్ ఉర్దూ మాట్లాడే వాళ్ళు అనమాట. హైదరాబాదు రాష్ట్ర చివర పాలకుడైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వారి ప్రభావంతో వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. విద్యా సంస్థలను కూడా స్థాపించాడు. నిజాం సాగర్, ఆలీ సాగర్ వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడు. 1920 సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యం అనేది కల్పించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చంద్రగుప్తుని విక్రమాదిత్య ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. వీరిలో కాళిదాసు గొప్ప కవి అనమాట. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహాలయాలు వీరి కాలంలోనే, గుప్తుల కాలంలో నిర్మించబడ్డాయి. ఓకే, వీరి కాలంలో శిల్పకళ, చిత్రకళ అభివృద్ధి అనేది చెందడం జరిగింది. విజయనగర రాజుల గురించి చూసినట్లయితే విజయనగర రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖుడు అనమాట. ఈయన 1509 సంవత్సరం నుంచి 1529 సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఈ స్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. నవరత్నాలు ఎక్కడున్నారు, అష్టదిగ్గజ కవులు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసుకోండి ఫ్రెండ్స్, గమనించగలరు దాన్ని. నెక్స్ట్, ఈయన అముఖ్యమాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన కవి కూడా ఇతడే. శివాజీ గురువే సమర్థ రామదాసు క్రీస్తు శకం 320 సంవత్సరంలో శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గుప్త వంశీయుల్లో సుప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్య అన్నమాట. నెక్స్ట్ చూడండి, అశోకుడు గురించి క్లుప్తంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనవడు అనమాట. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కాకతీయులలో గణపతి దేవుడు, ఈయన కుమార్తె రుద్రమాదేవి ప్రసిద్ధి చెందినవారు. వీరు తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక్కటిగా చేశారన్నమాట. కాకతీయుల కాలంలోనే వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప పాకాల వంటి చెరువులు నిర్మించబడ్డాయి. అదేవిధంగా నెక్స్ట్ అక్బర్ గురించి చూసుకున్నట్లయితే అక్బరు మన దేశాన్ని పాలించిన మొఘలాయి చక్రవర్తుల్లో ప్రముఖుడు. ఇతడు మహమ్మదీయ మతస్థుడైనప్పటికీ పరమత సహనం కలిగినటువంటి వాడనమాట. నెక్స్ట్ శివాజీ చూడండి. శివాజీ మొఘలులను ఎదిరించి మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఓకే, తుకారాం అనే భక్తుడు కూడా ఈయన కాలం వాడే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎస్, ఇది 3rd క్లాస్ బిట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడాలి, అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవం, నవంబర్ 14 బాలల దినోత్సవం. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. బాదం చెట్టు ఆకుల రంగు ఆకు వయస్సును బట్టి మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంతవరకు మనకి 4th క్లాస్కు సంబంధించినటువంటి ఈవీఎస్ బిట్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఆశించేది ఓన్లీ ఒక సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, మీకు తెలిసిన మిత్రులు షేర్ చేయడం. సో నేను ఇంతగా హార్డ్ వర్క్ చేసి మీకు ఈ వీడియోను ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నేను ఆ చిన్న అంశాన్ని ఆశించడం తప్పలేదుగా ఫ్రెండ్స్. నేను ఏదైతే ఇది పీడిఎఫ్ నేను తయారు చేసుకున్నది నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఐ వాంట్ ద పీడిఎఫ్ అని. సో ఐ గివ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ 5th క్లాస్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 5th క్లాస్. ఇక్కడ చరిత్రక కట్టడాలు. ఫస్ట్ హిస్టరీని ఇంట్రడ్యూస్ చేస్తాను, తర్వాత జాగ్రఫీ చూద్దాం ఫ్రెండ్స్ 5th క్లాస్లో. ఓకే, ఇక్కడ గోల్కొండ కోట. ఓకే రైట్, ఇక్కడ చూడండి, గోల్కొండ కోట ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. దేవరకొండ కోట నల్గొండ జిల్లాలో ఉంది. భువనగిరి యాదాద్రి. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓరుగల్లు కోట అనేది వరంగల్లు. దోమకొండ అనేది కామారెడ్డి జిల్లాలో ఉంది. రామగిరి కిల్లా అనేది పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఓకే, గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు, విశేషాలు తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నమాట. దీన్నే చరిత్ర అనడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్వకాలంలో నిర్మించిన కట్టడాలు, శిలాశాసనాలు, రాసిన గ్రంథాలు మనకు అప్పటి సంగతులను తెలియజేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో గల కోటలు ఏంటి అంటే ఓరుగల్లు, రాచకొండ, దోమకొండ, గద్వాలు, దేవరకొండ, వనపర్తి, గోల్కొండ, భువనగిరి మొదలైనటువంటివి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోటలు. ఇవి ఆనాటి రాజుల శత్రువుల నుండి రక్షణ కోసం తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటలను నిర్మించేవారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్
ఇక్కడ వనపర్తి కోట గురించి మనం చూడాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి బిట్టు లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ అనేదే ఉండదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకే నేను ఫస్ట్ దీన్నే 5th క్లాస్లో నోట్స్ తయారు చేసుకోవడం జరిగిందనమాట. ఇది మన రాష్ట్రంలో అంటే వనపర్తి జిల్లాలో ఉంది. వనపర్తి హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండేవి కనుక ఈ ప్రాంతానికి వనపర్తి అనే పేరు వచ్చింది. నెక్స్ట్ వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు వచ్చేసి జనుం వీరకృష్ణారెడ్డి. మొదట ఇతడు క్రీస్తు శకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవాడు. తర్వాత పాతపల్లికి దగ్గరలో సూగూరులో కోట నిర్మించి నివాసాన్ని సూగూరుకు మార్చారనమాట. ఆనాటి నుంచి దానికి సూగూరు సంస్థానం అనే పేరు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఆ సంస్థానం గోల్కొండ సుల్తానులకు లోబడి గోల్కొండ సుల్తానులకు లోబడి సామంత రాజ్యంగా ఉండేదన్నమాట. గోల్కొండను ఆనాడు సుల్తాన్ కూలీ కుతుబ్ షా పాలిస్తుండేవాడు. సంస్థానాధీశులను రెడ్డి రాజులని పిలిచేవారు. ఏ సంస్థానాధీశులను? వనపర్తి కోట సంస్థానాధీశులను రెడ్డి రాజులని పిలిచేవాళ్ళు. పాతపల్లిలో ప్రారంభమైన సంస్థానం యొక్క రాజధానిని సూగూరుకు, అక్కడి నుంచి పెద్ద జనంపేటకు, తర్వాత కొత్తపేటకు, అక్కడి నుంచి శ్రీరంగపురానికి మార్చడం జరిగింది. ఓకేనా. రెడ్డి ప్రభువుల్లో ఒకరైనటువంటి రామకృష్ణరావు క్రీస్తు శకం 1807లో శ్రీరంగపురం నుంచి రాజధానిని వనపర్తికి మార్చారు. వనపర్తి సంస్థానం యొక్క రాజధానులను ఒక ఫ్లో చార్ట్ ద్వారా రాసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నేను చూడండి ఇక్కడ వనపర్తి, పాతపల్లి, సూగూరు, పెద్ద జనంపేట, తర్వాత కొత్తపేట, శ్రీరంగపురం, చివరికి వనపర్తి. ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ దీని యొక్క కట్టడం, జిల్లా, నిర్మించిన వారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి రైట్. ఇక్కడ ఓరుగల్లు కోట ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది. దీన్ని నిర్మించిన వారు కాకతీయులు. గద్వాలు జోగులాంబలో ఉంది. జోగులాంబ గద్వాలకు సంబంధించి గద్వాల్ కోట నిర్మించింది సోమనాద్రి. గోల్కొండ కోట హైదరాబాద్లో ఉంది. దీన్ని నిర్మించింది కూలీ కుతుబ్ షా. రాచకొండ కోట నల్లగొండలో ఉంది. రేచర్ల సింగమ నాయకుడు దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ దోమకొండ ఎక్కడుందంటే కామారెడ్డిలో ఉంది. కామినేని వంశస్థులు దీన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ భువనగిరి యాదాద్రిలో ఉంది. దీన్ని త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించడం జరిగింది. దేవరకొండ నల్లగొండలో ఉంది. రేచర్ల పద్మనాయకుడికి సంబంధించింది ఇది. ఖమ్మం జిల్లా ఖమ్మం కిల్లా ఖమ్మం జిల్లాలో ఉంది. కాకతీయ రాజులు దీన్ని నిర్మించడం జరిగింది. మెదక్ కోట మెదక్లో ఉంది. ప్రతాపరుద్రుడు నిర్మించాడు. పలక్నామా హైదరాబాదులో ఉంది. సర్ వికార్ ఉల్ ఉమ్రా దీన్ని నిర్మించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ 2017 ఈవీఎస్ బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్రమంలో ఈ బిట్ అనేది రావడం జరిగింది. చూడండి, పలక్నామా హైదరాబాద్ ఎవరు నిర్మించారని అడగడం జరిగింది. సర్ వికార్ ఉల్ ఉమ్రా. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వనపర్తి సంస్థానాన్ని క్రీస్తు శకం 1510 నుంచి 1948 వరకు 15 తరాల రాజులు పరిపాలించారు. ఇందులో 17 మంది రాజులు, 6 రాణులు పాలించారు. ఈ సంస్థాన రాజులు వ్యవసాయ అభివృద్ధి కోసం బాగా కృషి చేసిన వారు. సంస్థానం పరిధిలో ఉండే గ్రామాలలో 7 పెద్ద చెరువులను తవ్వించారు. వీటిని సప్త సముద్రాలుగా పిలుస్తారు. నెక్స్ట్ కమింగ్లో వస్తాయి సప్త సముద్రాలను వేటిని అంటారనేది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలిపివేశారు. దేశంలో చివరిగా విలీనమైనది నిజాం సంస్థానం. ఓకే. ఇక్కడ సప్త సముద్రాలు అని చెప్పాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శంకర సముద్రం ఎక్కడుందంటే కానాయపల్లిలో ఉంది. రంగ సముద్రం వచ్చేసి శ్రీరంగపురం. వీర సముద్రం తాటిపాముల. మహబూపాల్ సముద్రం పెబ్బేరులో ఉంది. కృష్ణ సముద్రం సంకిరెడ్డిపల్లి. గోపాల సముద్రం వెల్టూరు. రామ సముద్రం వచ్చేసి రాయన్పేట అనేటటువంటి ప్రాంతంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే వనపర్తి సంస్థానాధీశుల్లో ఒకరైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళా సాగర్ నిర్మించాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే చెరువులు నిర్మించినప్పుడు గేట్లు వాటంతటా అవే తెరుచుకుంటాయి.
దీన్నే సైఫాన్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిదిగా పేరు పొందింది. ఓకే, నెక్స్ట్ జర్మనీ నుంచి సామాగ్రిని కళాకారులను తెప్పించి భవనాల గోడలపై అనేక రకాలైనటువంటి డిజైన్లను రెడ్డి రాజులు వేయించారు. సంగీతం, నాట్యం, హస్తకళలు కూడా వేయించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బహిరి గోపాలరావు ఓకే తిరుపతి, కాంచి, శ్రీరంగ పట్టణాలలోని దేవాలయాలను సందర్శించి శ్రీరంగపురంలో శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఇది అద్భుత శిల్పకళకు నిదర్శనంగా నిలిచింది. ఈ దేవాలయం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుచున్నది. రెడ్డి ప్రభువులలో బైరి గోపాలరావు 8 భాషల్లో పాండిత్యం ఉండడం వలన ఆయనను అష్టభాష కోవిదుడని పిలిచేవారు. వనపర్తి సంస్థానంలో ఉన్న పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త. ఇతడు తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదాలలో పాల్గొన్నాడనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భ్రమరాంబికా సంవాదం కడుకుంట్ల పాపశాస్త్రి రచించడం జరిగింది. శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం కావ్యగుచ్చం అనేటటువంటి ఎవరు రచించడం జరిగిందంటే అనముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. వనపర్తి సంస్థానం గొప్ప కవులుగా పేరుగాంచిన వారన్నమాట వీళ్ళు. రెడ్డి ప్రభువులు సంస్థానమును 3 విభాగాలుగా విభజించారు. అవే సూగూరు ప్రాంతం, వనపర్తి ప్రాంతం, కేశంపేట ప్రాంతం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సూగూరు సిక్కాలు నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణరావుకు స్వతంత్రంగా నాణాలు ముద్రించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నాణాలు వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటినే సూగూరు సిక్కాలు అంటారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పనులు జరగడానికి వాహనాలు జరగడానికి వస్తువులు పనిచేయడానికి శక్తి అనేది అవసరం. సహజ వాయువును ఈ మధ్య కాలంలో పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనినే గోబర్ గ్యాస్ అంటారు. మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్తు జల లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్నది. దీనినే బొగ్గు, నీరు ప్రధాన వనరులు. ఓకే, దీనికి అనమాట. పదార్థాలు మండించినప్పుడు వచ్చే శక్తి ఇంధన శక్తి. తరిగిపోని శక్తి వనరులను వేటిని అంటారంటే సూర్యకిరణాలు, గాలి, నీరు మొదలైనవి తరిగిపోని శక్తి వనరులు. తరిగిపోయే శక్తి వనరులు అంటే బొగ్గు, పెట్రోలు, డీజిలు, కిరోసిను, గ్యాసు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తరిగిపోయే శక్తి వనరులు. సూర్యకిరణాలు చూసుకున్నట్లయితే సౌర ఫలకాలపై పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్తును తయారు చేస్తాయి. ఇంధనాలు వంట చెరుకు, బొగ్గు, కిరోసిన్, గ్యాసు, అదేవిధంగా పెట్రోలు, డీజిల్ మొదలైనవి అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సౌరశక్తిని ఉపయోగించుకొని పనిచేసే పరికరాలను ఏమంటారంటే ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ ల్యాంప్ అంటారు. ఇక్కడ చూడండి కొన్ని సౌరశక్తిని ఉపయోగించుకొని పనిచేసే పరికరాలు ఏమిటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ ల్యాంపు, క్యాలిక్యులేటర్, సోలార్ హీటర్, సోలార్ కార్. మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్తును పవన విద్యుత్ అంటారు. దీనినే లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు మొదలైన విద్యుత్ పరికరాలు పనిచేయడానికి ఉపయోగించుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో గాలిమరలను బావుల నుంచి నీరు తవ్వడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నీటి వేగాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ తయారవుతుంది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఉన్న సాగర్ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఉపయోగించి జల విద్యుత్తును తయారు చేస్తున్నారు. నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తునే జల విద్యుత్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద రిజర్వాయర్లోని నీటిని పెన్స్టాక్ గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్ను తిప్పుతారు. ఇలా టర్బైన్లను తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నమాట. ఈ విద్యుత్తునే ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు. నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలని జల విద్యుత్ కేంద్రాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు వచ్చే నీటి ఆవిరితో టర్బైన్ను తిప్పి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. దీన్నే థర్మల్ విద్యుత్ అనడం జరుగుతుంది. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో నెక్స్ట్ భారతదేశం వైశాల్యం పరంగా 7వ స్థానంలో ఉంది. భారతదేశం మధ్యగా
వింధ్య సాత్పుర పర్వతాలు ఉన్నాయి. భారతదేశం మధ్యగా వింధ్య సాత్పుర పర్వతాలు ఉన్నాయి. వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశం అని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని ఏమంటారంటే దక్షిణ భారతదేశం అని పిలవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఇక్కడ అపారమైన జ్ఞాన సంపదకు నిలయమైన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు పుట్టినిల్లు మన దేశం. శాంతిని బోధించే బౌద్ధ, జైన మతాలు మన దేశంలోనే రూపుదిద్దుకున్నాయి. ఆర్యభట్ట, వరాహమిహిరుడు, చరుకుడు, సుశ్రుతుడు, పతాంజలి మొదలైన ఎందరో శాస్త్రవేత్తలు గణిత, ఖగోళ, యోగ, వైద్య, విజ్ఞాన శాస్త్రాల్లో ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన ఘన కీర్తి మనది. ఇక్కడ చూడండి, రష్యా, కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా దేశాలు మన దేశం కంటే వైశాల్యంలో పెద్దవి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన భాషలు 1652. అనేక భాషలు, వివిధ భూస్వరూపాలు, భిన్న సంస్కృతి సాంప్రదాయాలు సమ్మేళనంలో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చూపుతూ ఉపఖండంగా ఖ్యాతి నొంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా విరజిల్లుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మన దేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు బీహారు, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. పశ్చిమ భారతదేశంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్. ఉత్తర భారతదేశానికి వచ్చినట్లయితే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలు ఉండడం జరిగింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. పంజాబు, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉత్తర భారతదేశానికి సంబంధించింది. దక్షిణ భారతదేశాన్ని చూసినట్లయితే మనం తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ట్రాలన్నీ కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించినవి. ఈశాన్య రాష్ట్రాలు చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అస్సాం, మిజోరాం, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్, త్రిపుర మొదలైన రాష్ట్రాలు మనకి ఈశాన్య రాష్ట్రాలుగా పిలువబడుతున్నాయి. మధ్య భారతదేశానికి వచ్చినట్లయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాలు మధ్య భారతదేశానికి సంబంధించినవి. విశాల ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారే. అవే ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా మొదలైనటువంటి 7 ఖండాలుగా విభజించడం జరిగింది. ఖండాలలో అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. భారతదేశంలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో అండీస్ పర్వతాలు, ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి బిట్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్, చూసుకోగలరు, గమనించండి. సాధారణంగా పర్వత ప్రాంతాలు చాలా చల్లగా ఉండి వాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జనాభా తక్కువగా ఉంటుంది. పీఠభూములు పర్వతాల కన్నా ఎత్తు తక్కువగాను, ఇంచుమించు చదునుగాను, అంచులు ఎక్కువ ఏటవాలుగా ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో ఇక్కడ జనాభా అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మైదాన ప్రాంతాలు చదునుగా ఉంటాయి. ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంటుందన్నమాట. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అవి మంచుతో కప్పి ఉంటాయి. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం హిమాలయాల్లోనే ఉంది. హిమాలయాల్లో పుట్టిన గంగా నది ఇండియా, పాకిస్తాన్, నేపాల్ పిన్ అంటే దేశాల్లో ప్రవహిస్తుందన్నమాట. పిన్ అని కోడ్ పెట్టుకోవడం జరిగింది. గంగా నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందంట. పిన్ అంటే పి అంటే పాకిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ భూమిపై విశాలమైన ఉప్పు నీటి భాగములను మహాసముద్రాలని, చిన్నవాటిని సముద్రాలని అంటారు. ఇవి వివిధ ఆకృతుల్లోనూ పరిమాణంలోనూ ఉన్నాయి. మహాసముద్రాలు 5. అవి ఏంటి అంటే పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మహాసముద్రాల్లో పెద్దది పసిఫిక్ మహాసముద్రం, చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. అన్ని వైపుల నీటితో ఆవరించబడి ఉన్న చిన్న భూభాగాలనే ద్వీపాలని అంటారు. గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్ మొదలైనవి ఎగ్జాంపుల్. 3 వైపుల నీరుండి ఒకవైపు భూభాగంతో కలిసి ఉన్న దానినే ద్వీపకల్పం అనడం జరుగుతుంది. సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల వరకు ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఎక్కడి నుంచి అంటే సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే
భూమిపై భూభాగం కన్నా జలభాగమే ఎక్కువ. సుమారు 75% భూ ఉపరితలం జలంతో కప్పబడి ఉంది. సూర్యకిరణాల్లోని వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరవుతుంది. ఈ ఆవిరైన నీరే ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లబడి మేఘాలుగా మారుతాయి. ఓకే, మేఘాలు మరింత చల్లబడి వర్షం కురుస్తుంది. ఇలా నిరంతరంగా జరిగే ప్రక్రియనే నీటి చక్రం అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ ప్రక్రియలోనే నీటి ఆవిరిగా మరలా నీరుగా మారుతూ ఉంటుంది. సముద్రంలో ఉన్నట్లు వంటి పర్వత శాఖలు అట్లాంటిక్, పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల్లో వ్యాపించి ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కిలోమీటర్లు అన్నమాట. మహాసముద్రాల జలం అనేక లవణాల మిశ్రమం. సముద్రాలలో అత్యధికంగా సోడియం క్లోరైడ్ ఉంటుంది. సముద్రపు జలంలో సుమారు 96% నీరుంటే మిగిలిన 4%లో లవణాలు, ఇతర కరగని పదార్థాలు ఉండడం జరుగుతుంది. నదులలోని నీటి కన్నా సముద్రంలోని ఎక్కువైన సాంద్రతను కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మన రాజ్యాంగం పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రజలు అవసరాల గురించి వారికి సేవలు అందించడానికి గ్రామానికి సర్పంచ్, మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లాకు జిల్లా పరిషత్ అధ్యక్షులు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి మొదలైన వారందరూ ఉంటారు. స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఆయన మన దేశానికి మొదటి రాష్ట్రపతి. బాబు రాజేంద్ర ప్రసాద్ మన దేశపు మొట్టమొదటి రాష్ట్రపతి అన్నమాట. అయితే రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఈ కమిటీ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అతి గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఇది 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చిందనమాట. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. రాజ్యాంగంలో మనం అంగీకరించిన నియమాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు పొందుపరచబడ్డాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. బ్రిటన్ లాంటి కొన్ని దేశాలకు లిఖిత రాజ్యాంగం అనేదే లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతగా ఉంటే ఈ క్రింది వారు సభ్యులుగా ఉన్నారు. వారు ఎవరంటే గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, కేఎం మున్సి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, పిటి కృష్ణమాచార్యులు, ఎన్ మాధవరావు. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన రాజ్యాంగం ప్రవేశికతో మొదలవుతుంది. ఈ ప్రవేశిక రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం, పరిచయం అన్నమాట. ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది. ఇది మన జాతీయ లక్ష్యాల గురించి తెలియజేస్తుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ప్రవేశికలో ఉందన్నమాట. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు. ఓకే, నెక్స్ట్ ప్రస్తుతం పెరిగిందనమాట. ఇప్పుడు చూసినట్లయితే ఒక్క నిమిషం. ఓకే, రైట్. భారతదేశంలో 1652 భాషలున్నాయి. భారత ప్రజలమైన మేము, పిల్లలు, పెద్దలు అందరూ అని ఉండడం జరిగిందనమాట. మన రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది. భారతదేశంలో 1652 భాషలుంటే అందులో రాజ్యాంగం అనేది 22 భాషలను గుర్తించడం జరిగింది. సర్వసత్తాక అంటే మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. కావున మన వాణిజ్యం, విద్య, మంచి సంబంధాల కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకుంటాం. సామ్యవాదం అంటే ఏంటంటే దేశ ప్రజలందరూ సంపదను సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి. అందరం బాగుంటే మనం బాగుంటామని అనుకోవాలి. అది సామ్యవాదానికి సంబంధించిందనమాట. ఓకే, నెక్స్ట్ లౌకిక రాజ్యం. మత ప్రమేయం లేని రాజ్యాన్నే ఏమంటారంటే లౌకిక రాజ్యం అంటారు. ఒక మతానికి ఎక్కువ, మరొక మతానికి తక్కువ అనే ప్రాధాన్యత అనేదే ఉండదు. అన్ని మతాలకు నమ్మకాలకు సమాన గౌరవం ఇవ్వబడుతుంది. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఉండదు. ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాలను అవలంబించడానికి పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. మత ప్రతిపాదిక మీద ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారతదేశంలో 80% హిందువులు ఉన్నారు. ఎంతమంది అంట? 80% హిందువులు ఉంటే ముస్లింలు 13%, క్రైస్తవులు 2%, బౌద్ధ మతం, జైన మతం, సిక్కు మతం భారతదేశంలోనే పుట్టాయి. అదేవిధంగా ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని చూసినట్లయితే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలను పాలిస్తారు. ప్రజాస్వామ్యం అనగా ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పడినటువంటి ప్రభుత్వం.
నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎన్నుకున్న నాయకులు చట్టాలు చేస్తారు, చట్టాలు పార్లమెంట్లో రూపొందుతాయి, పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ ఉంటాయి, లోక్సభకు 543 పార్లమెంటు సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు, 2 సభ్యులను ఎన్నికలు లేకుండా ప్రతిపాదికన నామినేట్ చేస్తారు, 233 మంది సభ్యులను రాజ్యసభకు ఎన్నుకుంటారు, 12 మంది ఎన్నికలతో ఓకే సంబంధం లేకుండా నామినేషన్ పద్ధతిలో రాజ్యసభకు నియమిస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పార్లమెంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 790. మన రాష్ట్రంలో శాసనసభ మరియు శాసన మండలి ఉన్నాయి. 119 మందిని ఓట్ల ద్వారా శాసనసభకు ఎన్నుకుంటారు, వీరిని శాసనసభ్యులు ఎమ్మెల్యేలు అంటారు. శాసన మండలికి 40 మందిని సభ్యులను ఎన్నుకుంటారు, వీరినే శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ అంటారు. మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాజ్యాంగ పరిషత్తు నవంబర్ 26, 1949 నాడు ఆమోదం తెలిపిందనమాట. అయితే ఇక్కడ 24 జనవరి 1950 నాడు రాజ్యాంగ సభ సభ్యులు అందరూ సంతకం చేశారు. 26 జనవరి 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం మనకు హక్కులను బాధ్యతలను కల్పించింది. ఓకేనా, పనిచేసే హక్కు, వాక్ స్వతంత్రపు హక్కు, మత స్వతంత్రపు హక్కు, పీడనం నుండి నిరోధించబడిన హక్కు, ఓటు హక్కు, సంఘాలను ఏర్పరచుకునే హక్కు, విద్యను పొందే హక్కు మొదలైన హక్కులను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాథమిక బాధ్యతలు ఏంటి అంటే, రాజ్యాంగానికి లోబడి దాని ఆశయాలకు హక్కులను, జాతీయ జెండా జాతీయ గీతాన్ని గౌరవించుట, జాతీయ పోరాటానికి స్వతంత్రం సముపార్జనకు దోహదపడిన ఉదాత్త ఆశయాలను గౌరవించుట, భారతదేశపు ఏకత్వాన్ని, సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని రక్షించుట, దేశాన్ని సంరక్షిస్తూ అవసరమైనప్పుడు జాతీయ రక్షణకు తోడ్పడుట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మత, భాష, వర్గ వైషమ్యాలు లేకుండా దేశ ప్రజలందరిలోనూ ప్రశాంతత వాతావరణం కలగజేయడం, స్త్రీల గౌరవానికి భంగం కలిగించే విధానాలను అంతమొందించుట, దేశ సంస్కృతిని కాపాడుట. నెక్స్ట్ సహజ పరిసరాలు, అడవులు, సరస్సులు, నదులు, వన్యమృగాలను పరిరక్షించి అభివృద్ధిపరచుట. నెక్స్ట్ శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, విచారణ ధోరణి, సంరక్షణను అభివృద్ధిపరచుట, ప్రభుత్వ ఆస్తిని కాపాడుట, హింసను విడనాడుట. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జాతి సర్వతోముఖ అభివృద్ధికి వ్యక్తిగతంగా సమిష్టిగా కృషి సల్పుట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. ఆమెకు 19 నెలల వయసులో విష జ్వరం వచ్చి కంటి చూపు అనేది, నోటి మాట కూడా పోయాయి, వినికిడి శక్తి కూడా కోల్పోయింది. హెలెన్ కెల్లర్ 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. సారా పుట్టర్ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో నెమ్మదిగా మాట్లాడడం అనేది నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే బాలల హక్కులు. బాలలకు ప్రధానంగా 4 హక్కులు ఉన్నాయి. అవే జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యం పాల్గొనే హక్కు. మీకు కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్రమంలో ఈ క్రింది వానిలో బాలల హక్కు కానిది ఏది అని ఇవ్వడం జరిగింది, గమనించగలరు ఫ్రెండ్స్. ఇట్లాంటి బిట్స్ కూడా వస్తాయి. బాలల హక్కులు 4 హక్కులు ఉంటాయి. అవి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామి లేదా పాల్గొనే హక్కు. భూమిపై లేని కాలంలో సగటున ఏర్పడడానికి జీవజాతి మాత్రమే నశిస్తుండేది. నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు జాతి కనుమరుగవుతుంది. చూడండి, ఇక్కడ బాలల పార్లమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సుమారు 6 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న 30 మంది బాలికలతో ఏర్పాటు చేసినదే బాలల పార్లమెంటు. ఇందులో 6 ఆవాస ప్రాంతంలోని బాలల సభ్యులుగా ఉంటారు. బాలల పార్లమెంటు విద్య, ఆరోగ్యం, బాలల సమస్యలు, బాలల హక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై ప్రతి వారం సమావేశంలో ఏర్పాటు చేసుకొని చర్చించాలి. ఇక్కడ బాలల హక్కుల పరిరక్షణకు అందుకు కృషి చేస్తున్న సంస్థలతో కలిసి పనిచేయాలి. కేరళలోని 2722 బాలల పార్లమెంట్లో 6 లక్షల మంది బాలల సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం. బాలలను శారీరకంగా, మానసికంగా హింసించిన, బాలల హక్కులకు భంగం కలిగించిన బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం వారు తగిన చర్యలు తీసుకుంటారు.
బాలలకు ఉచిత నిర్బంధ విద్యకు చట్టం ప్రకారం 2009 బాలల హక్కులపై భంగం కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటారు. రాజీవ్ విద్యా మిషన్ హైదరాబాద్లో ఉంది, దీని కార్యాలయం ఉందన్నమాట. సో ఇది ఒక హెల్ప్ లైన్ 180042535525 మొదలైంది హెల్ప్ లైన్ బాలలకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బాలల హక్కుల పరిరక్షణ క్లబ్ ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్ష చేయాలి. రాజస్థాన్ ఎడారి ప్రాంతం, అక్కడి వారు ఒంటె పైన ప్రయాణం చేస్తారు. రైతు మిత్రుడు అంటే ఎవరు, మళ్ళీ ఫస్ట్ కాంచి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ 5th క్లాస్లోకి వచ్చి ఫస్ట్ హిస్టరీ తీసుకున్నాను, తర్వాత పాలిటీ, నెక్స్ట్ ఇప్పుడు జాగ్రఫీకి సంబంధించిన సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. చూడండి ఇక్కడ వానపాము, సాలెపురుగు, చీమ, పాము, టైక్రోగ్రామా మొదలైనవి ఇక్కడ రైతు మిత్రులు అన్నమాట. సో ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర జాతి పాములకే విషం ఉంటుంది, మిగతా పాములకు అనేది విషం అనేది ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ట్రైక్రోగ్రామాను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐకార్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. దీని జీవితకాలం ఓన్లీ వారం రోజులు మాత్రమే. పంటలను పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో విసనకర్రను తయారు చేస్తారన్నమాట. ఓకే, ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. దంతాలు ఏనుగు, ఓకేనా, ఏనుగు చర్మం కోసం పులి, జింక కోసం పాములను వేటాడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఓకే, తగ్గుతున్న జనాభా గల జంతువులు ఏంటి అంటే పులి, బట్టమేక పక్షి, కలివికోడి, రాబందు, పుంగనూరు ఆవులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాబందు 2 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది. దీని ఆచూకీ తెలిపిన వారికి ₹2,00,000 బహుమతిగా ప్రకటించింది అన్నమాట తెలంగాణ జీవ వైవిధ్య మండలి. ఓకే, రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరు పేరిట విత్తనాలు తీసుకునేవారు, పంట వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతినే నాగులు అంటారు. ఈ పద్ధతిని ఏమంటారు? నాగులు అనడం జరుగుతుందన్నమాట. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3,500 వంకాయ రకాలు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. నెక్స్ట్ వానపాముల నుంచి తయారు చేసిన ఎరువు కంపోస్ట్ ఎరువు అంటారు. పంచగవ్వ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పంచగవ్వ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎరువు సేంద్రియ ఎరువు. దీంట్లో వేప నూనె, పంచగవ్య ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండ్లు, కొబ్బరి నీళ్ళు, బెల్లం నీరు కలిపి పంచగవ్వను తయారు చేస్తారనమాట. నెక్స్ట్ జీవామృతం, ఇది ఆవు పేడ, మూత్రం, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు కలిపి జీవామృతం తయారు చేస్తారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేస్తుందని ఉపయోగపడుతుంది. ఇదేమో సూక్ష్మజీవులను చంపుతుంది పంచగవ్వ, ఇదేంటంటే నేలను సారవంతం చేస్తుంది అనమాట జీవామృతం అనేది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే తోగాళ్ళంటే కందులు, బొబ్బర్లంటే అలసందలు, తైదలంటే రాగులు. ఓకేనా, బూడిద, వేపాకు వేసి విత్తనాలను నిల్వ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంగారెడ్డి, జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఆహార పంటలు చూసినట్లయితే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు మొదలైనవి ఇక్కడ ఆహార పంటలుగా మనం గుర్తించడం జరుగుతుంది. వాణిజ్య పంటలు అంటే పత్తి, జనుము, మిర్చి. వరి రకాలు చూస్తే IR20, అంశ, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా మొదలైనవి వరి రకాలు. కంది రకాలు ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి మొదలైనవి కంది రకాలన్నమాట. ఇక్కడ వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. జొన్న, శనగల వంటి పంటలు ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అని కూడా అంటారనమాట ఇక్కడ. నెక్స్ట్ కంది పంటకు 6 నెలల సమయం పడుతుంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవవైద్య సంస్థ ప్రోత్సహిస్తున్నారని మనం నేర్చుకోవడం జరిగింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 33% ఉండాలి. అయితే మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. మామిడి, చింత, మర్రి, నారింజ వంటి పెద్ద చెట్లను చిన్న కుండీలలో పెంచడాన్నే బోన్సాయ్ వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పిల్లలకు పెద్దలకు గుర్తు చేస్తున్నటువంటి సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే, నెక్స్ట్ చూస్తే ఈ సంస్థ 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 600 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 1,000,000 మొక్కల సంకల్పంలో భాగంగా గడిచిన 2 సంవత్సరాల నుంచి వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమం మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డిలో కొనసాగుతున్నాయి. 2012-13 సంవత్సరంలో మెదక్లో వన ప్రేరణ ఉద్యమం అమలు చేశారు. ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారనమాట ఒక్క రోజులోనే. ఓకే, ఇక్కడ భాగస్వాములు ఎవరంటే టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పచ్చదనానికి మారు పేరు నిలిచి ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల గడ్డంపల్లి. ఓకేనా, ఇది ఎక్కడుందంట? నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాలలో ఉంది. CGR కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ విధి పాఠశాలకు వివిధ రకాలకు చెందినటువంటి 400 మొక్కలు విద్యార్థులకు అందజేశారనమాట. ఓకే, నెక్స్ట్ పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు వందే మాతర ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కోరు యొక్క కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కలుషిత కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, షుగరు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. వేప 1000 రోగాలకు మందు. ఓకేనా, చిరుధాన్యాలను వీటిని అంటారంటే వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్నలు, తైదల్ని రాగులు అంటారని నేర్చుకున్నాం. సామలు, కొర్రలు, వీటిని తినడం ద్వారా మన శరీరానికి అనువైన శక్తి లభిస్తుంది. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి. ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలగడదుంప, రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి. కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తినిస్తాయి. కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు. పప్పుధాన్యాలను వేటిని అంటారంటే శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలైన వాటిని పప్పుధాన్యాలు అనడం జరుగుతుంది. వీటితో పాటు పాలు, గుడ్లు, మాంసాహారం తినడం వల్ల శరీరంలో పెరుగుదల అనేది జరుగుతుంది. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను పుండ్లను మాన్పడంలో పోషకాలు అవసరం అన్నమాట. ప్రోటీన్లు అనే పోషకాలు అనేది అవసరం. ఈ ప్రోటీన్లు పప్పు ధాన్యాల్లో ఉంటాయి. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లే కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాలు త్రాగడం వల్ల పాలలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. ప్రతిరోజు పాలు, గుడ్లు, పిండి పదార్థాలు ఉండాలన్నమాట. ఓకేనా, మనం తిన్న పిండి పదార్థాలను, ప్రోటీన్లను శరీరం వినియోగించడంలో విటమిన్లు ఉపయోగపడతాయి. అయోడిను, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాల్లో భాగమై ఉంటాయి. అదేవిధంగా రక్తంలో ఐరన్, ఎముకల్లో దంతాలు, కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. ధాన్యాలు, మొలకెత్తిన గింజల్లో పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాల్లో కూడా విటమిన్లు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పండ్లు, కూరగాయలలో మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో
పోల్చినప్పుడు విటమిన్లు ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరం అవుతాయన్నమాట. ఇది అత్యవసరం, ఎందుకంటే ఇవి మన ఆహారంలో తక్కువైతే మనం అనారోగ్యం పాలవుతాం కాబట్టి. సో ఓకేనా. ఒక మధ్య రకం టమాటాలో ఇది మాకు డిఎస్సిలో బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్, గమనించగలరు. సో ఇక్కడ ఒక మధ్య రకం టమాటాలో 1.08 ప్రోటీన్లు, 22 క్యాలరీలు, 1.5 గ్రాముల ఫైబర్ అనేది ఉండడం జరుగుతుంది. వాటితో పాటు పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు, విటమిన్లు వచ్చేసి ఏ విటమిన్ ఉంటుంది, B2 ఉంటుంది, B6, అదేవిధంగా ఈ విటమిన్, కే విటమిన్లు ఉంటాయి. దీని నుంచి 22 క్యాలరీల శక్తి అనేది లభిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, కొవ్వులు, నూనెలు అన్నమాట శక్తినిస్తాయి. పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్లు, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. జంక్ ఫుడ్లో సాధారణంగా క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వీటిని తినడం వల్ల ఊబకాయం, స్థూలకాయత్వం అనేది వస్తుంది. చదువుకునేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. టెలివిజన్ చూస్తున్నప్పుడు 2.5 మీటర్ల దూరం నుండి చూడాలన్నమాట. కంటి వైద్యం చేసే డాక్టర్ని ఆప్థమాలజిస్ట్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ జంక్ ఫుడ్ ఎందుకు తినొద్దు అంటారంటే అందులో క్యాలరీలు ఎక్కువ ఉండడం వల్ల ఊబకాయం, స్థూలకాయం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంటి ఆరోగ్యంగా ఉండేవి తోడ్పడేవి ఏమిటి అంటే పాలకూర, బచ్చల కూర, క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలే పాలకూర, బచ్చల కూర అన్నమాట. ఎదుటివారు మాటలు వినబడకపోవడం వల్ల ఏం మాట్లాడారో ఎలా మాట్లాడాలో తెలియక ఇలాంటి వారు మాట్లాడలేరు. వీరి కోసం సైన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. గుర్తులు, సైగలు అన్నమాట సైన్ లాంగ్వేజ్ అంటే. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలకు వైద్యం చేయు డాక్టర్నే ఈఎన్టీ వైద్య నిపుణులు అనడం జరుగుతుంది. దంతాలు ప్రధానంగా 4 రకాలుగా ఉండడం జరుగుతుంది. అవి ఏంటి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొరుకు దంతాలు అంటారు వీటినే. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొరుకు దంతాలు, కూర దంతాలు, నములు దంతాలు, విసురు దంతాలు. వీటి యొక్క ఫార్ములా వచ్చేసి 2123. ఓకేనా, 2123 అనమాట. ప్రతి దాన్ని కూడా 4తో మల్టిప్లై చేస్తే మనకి పూర్తి దంతం సంఖ్య అనేది రావడం జరుగుతుంది. కొరుకు దంతాలు ఎన్ని ఉంటాయంటే 4 2 8 ఉంటాయి. కూర దంతం ఎన్ని ఉంటుందంటే 4 1 4. ఓకే. నములు దంతాలు ఇక్కడ 2 ఫార్ములా కాబట్టి 4 2 8. ఓకే. విసురు దంతాలు వచ్చేసి ఇవే 3 4 12 అనమాట. ఓకే. కుంతకాలు, రదనికలు, చర్వనకాలు అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దంతాలు ఆహారాన్ని నమలడానికి, మాట్లాడడానికి ఉపయోగపడతాయి. దంతాలపై ఉన్న ఎనామిల్ పాడైనట్లయితే చల్లని పదార్థాలు, మంచినీరు తీసుకున్నప్పుడు దంతాలు నొప్పి పెడతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మం ద్వారా 1.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువు అనేది ఉంటుంది దాదాపుగా. ఓకే. చాలా వరకు చర్మ వ్యాధులు, అంటువ్యాధులు, పరిసరాల్లో వచ్చే మార్పులకు మొదలుగా ప్రభావితమైనవి చర్మమే. శ్వాసవయవాల ద్వారా మన శరీరం గాలిలోని ఆక్సిజన్ను గ్రహిస్తుంది. ఓకే. శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఓకే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రైట్, ఎస్. ఓకే. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్నే పల్మనాలజిస్ట్ అంటారు. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగకారకాలపై పోరాడడానికి రక్తం అనేది ఉపయోగపడుతుంది. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్నటువంటి ప్లాస్మా అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 3 రకాల రక్త కణాలు అనేవి ఉంటాయి. అవే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలకికలు. ఇక్కడ నుంచి ఒక బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్రింది వనలో రక్తం గట్టగట్టడానికి ఉపయోగపడేటటువంటి రక్త కణాలను ఏమంటారంటే రక్త పలకికలు అనడం జరుగుతుంది. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తాయి. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త పలకికలు రక్తం గడ్డగట్టడంలో సహాయపడతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఓ బిట్ అనేది మనకు కలవడం జరిగింది ఎగ్జామ్లో. గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను కార్డియాలజిస్టు లేదా హృద్రోగ నిపుణులు అనడం జరుగుతుంది. గుండెలో 2/3 వంతు, ఛాతిలో ఎడమ వైపున 1/3 వంతు కుడివైపు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గుండె రక్తాన్ని పంపు చేస్తుంది అనమాట. ఓకే. పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, అదేవిధంగా గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనటువంటివి తీసుకుంటే రక్తం వృద్ధి చెందుతుంది. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. శరీర భాగాలను కాపాడుతుంది అనమాట.
పుర్రె నుండి నడుము వరకు శరీర పుష్టభాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడి వెన్నుముక ఉంటుంది. అదేవిధంగా తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటారు. ఇది మెదడును కాపాడుతుంది. వెన్నుముక శరీరాన్ని నిటారుగా ఉంచుతుంది. దీనిలో వెన్నుపాము ఉంటుంది. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కాల్షియం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టరును ఆర్థోపెడిషియన్ అనడం జరుగుతుంది. రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది. దీనితో ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మంచి బలమైన ఎముకల కోసం పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. కడుపు కిటికీనే డాక్టర్ బీమాట్ ప్రయోగం చేయడం జరిగింది. మార్టిన్ కడుపుపై డాక్టర్ బీమాట్ 9 సంవత్సరాలుగా ప్రయోగాలు చేయడం జరిగిందనమాట. ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా బిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించగలరు. ఇక్కడ ఆహార పదార్థం జీర్ణం కావడానికి పట్టే సమయం అన్నమాట. కడుపులో జీర్ణరసాల ఉన్న గ్లాసులో సమయం అనేది ఎలా ఉంటుంది? మరిగించిన పాలు 2 గంటల 15 నిమిషాలు కడుపులో ఉంటే కరుగుతాయి, అంటే జీర్ణమైతే. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో అయితే 4 నుంచి 45 నిమిషాలు, అంటే 4 గంటల 45 నిమిషాలకి జీర్ణమవుతుంది అనమాట. మరిగించని పాలు, ఇది మరిగించిన పాలు 2 గంటలు, ఇక్కడ 4 గంటల 15 నిమిషాలు. పూర్తిగా ఉడికినటువంటి గుడ్డు చూసినట్లయితే 3 గంటల 30 నిమిషాలు, ఇక్కడ చూస్తే 8 గంటలు అనమాట. సగం ఉడికిన గుడ్డు ఇది 3 గంటలు, ఇది 76 గంటల 30 నిమిషాలు. చిలకబడ్డ పచ్చిగుడ్డు వచ్చేసి 2 గంటలు అయితే, ఇక్కడ 4 గంటల 15 నిమిషాలు. పచ్చిగుడ్డు 1 గంట 30 నిమిషాలు, ఇక్కడ చూసినట్లయితే జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో అయితే 4 గంటల సమయం పడుతుంది. బీమాట్ పరిశీలన పట్టిక అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డాక్టర్ బీమాట్ ఎన్నో ప్రయోగాలు చేసి జీర్ణక్రియ రసాయనాలను తెలుసుకున్నాడు అనమాట. బయట కంటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని తెలుసుకున్నాడు. కడుపులో ఉన్న రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం నోటిలోని లాలాజలంతో కలవడానికి 5 నుంచి 30 సెకండ్ల సమయం పడుతుంది. ఆహార నాళం అంటే ఆహారాన్ని కడుపులోనికి తీసుకువెళ్తుంది. ఇందుకు 15 నుంచి 15 సెకండ్ల సమయం పడుతుందన్నమాట. కడుపులో 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. చిన్న పేగులు ఆహారం 3 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. పెద్ద పేగుల ఆహారం 8 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఘన రూపంలో ఉండే వ్యర్థాలు మలం అవస్కరం ద్వారా బయటకు వేరు చేయబడతాయి అన్నమాట. మూత్రపిండాలు రక్తాన్ని వడబోసి దానిలోని మలినాలను వేరు చేస్తాయి. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అంటారు. ఇందుకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించే డాక్టర్ని యూరాలజిస్ట్ అంటారు. చర్మం కూడా ఒక విసర్జక అవయవమే. మెదడు, నాలుకకు సంబంధించినటువంటి వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను న్యూరాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల ప్రత్యక్ష నృత్యం కుస్సాడి నృత్యం. ఓకే, అది చూడండి, ఇక్కడ గోండు అనే గిరిజన తెగకు చెందిన వారు ఆదిలాబాద్లో ఉండడం జరుగుతుంది. గోండు జాతి వారు అడవిలో ఎక్కువగా దొరికే పండ్లు, చింతపండు, తేనె వంటి వాటిని సేకరించి వాటిపైనే ఆధారపడి బతుకుతారు. చెంచులలో కొంతమంది గర్భిణీలకు చింతపండును చింతబూడిదలో కలిపిన ఆహారం తీసుకుంటారన్నమాట. పంటలు పండిన తర్వాత ఒక ప్రత్యేక పండుగ చేస్తారు. గ్రామదేవత అయినటువంటి అక్కిపెన్నుకు మొదట నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ పంటలను ఉపయోగించుకుంటారు. గోండులకు నాగోబా అతి ముఖ్యమైనటువంటి జాతర గోండులకు. అదేవిధంగా నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ మండలంలో ఉండడం జరిగింది. చెంచులు చిన్న జంతువులైనటువంటి కుందేళ్ళు, పిచ్చుకలు వేటాడరు. ఓకేనా, కుందేళ్ళు, పిచ్చుకలను వాటిని వేటాడరు అనమాట చెంచులు. అదే నెక్స్ట్ ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఈ జాతర అనేది జరుగుతుందన్నమాట. ఏ జాతర? నాగోబా జాతర. మన తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవుల్లో చెంచులు నివసిస్తూ ఉంటారు. చెంచులు విల్లు, బాణాలు, చిన్న కత్తులతో జింకలను, అడవి పందులను వేటాడతారు. మహబూబ్నగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉంటారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉట్నూరు. ఓకే, తేనెను సేకరించినట్లుగా చెంచులకు తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. చెంచు కుటుంబాలు అన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వీటినే పెంటలు అంటారు. ఓకే, నెక్స్ట్ ఇటువంటి కొన్ని పెంటలను కలిపే గ్రామం అంటారు. ఓకే, ఇక్కడ మాఘమాసంలో లింగయ్య స్వామి చెంచు లక్ష్మి పూజ అనేది ముఖ్యమైనదన్నమాట. ఓకే, చెంచులు అడవుల్లో సేకరించినటువంటి ఆహార పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు వంటివి కొంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
అరకు ప్రాంతంలో బోండా అనే గిరిజన తెగ వాళ్ళు నివసిస్తున్నారు. విశాఖపట్నం, ఒడిస్సా, మల్కజ్గిరి అనేటువంటి ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. వీరిని బోండా పోరాజ్ అని కూడా అంటారు. వీళ్ళు మాట్లాడే భాష రెమో భాష. మన దేశంలో బోండా తెగ జనాభా దాదాపు 12,000 మాత్రమే. వీరు నివసించే సంతలని హతా సంతలు అనడం జరుగుతుంది. బోండా జాతి వారు అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయం, అదే 2-3 పంటలు పండించేదన్నమాట. ఓకే, పోడు వ్యవసాయం కూడా చేస్తారు. ఆహారం కోసం వేట మీద ఆధారపడతారు. దీనిలో మగవారు మాత్రమే పాల్గొంటారు. వ్యవసాయంలో మాత్రం స్త్రీలు కూడా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బోండా ఆడవాళ్ళు వారం జరిగే సంతల్లో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైనటువంటి వస్తువులను తీసుకుంటారు. ఈ పద్ధతినే వీరు బినాయ్ ప్రదా అనడం జరుగుతుంది. బినిమై ప్రదా అంటారు. ఓకేనా. సో ఇక్కడ ఈ బట్టలు తయారీలో స్త్రీలు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటుంది. వీటికి అవసరమైన చిన్న చిన్న అద్దాలు కూడా కుడతారనమాట. సో వీరి శరీరాన్ని జనపనారతో చేసిన బట్టలతో కప్పుకుంటారు. వెదురు, యుకాలిప్టస్, సుబాబుల్ వంటి చెట్ల నుండి కాగితం తయారవుతుంది. ఆదిలాబాదు, నాగర్ కర్నూలు, కొమరంభీము, మంచిర్యాలలో గోండులు, కొలామి, ప్రధాన్, తోటి తెగ అనేటటువంటి తెగలు ఉండడం జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో సవర, ఆదివాసి, ఒరియా, ఓకే, కురవి, నెక్స్ట్ గదబ అనేటటువంటి తెగలు ఉండడం జరుగుతుంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో కోయ తెగలు ఉంటారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో కోయ తెగ, కొండారెడ్లు ఉంటారు. ఓకేనా. వరంగల్లో వచ్చేసి ఇక్కడ బంజారా తెగ మహబూబ్నగర్ జిల్లాలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన దేశం మొత్తం భూభాగంలో అడవులు ఎంత అంటే 6,92,027 చదరపు కిలోమీటర్లు అంటే 21.05% ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 77,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 కిలోమీటర్లు 16.89% ఉన్నాయి. అటవీ విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఓకేనా. గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం అంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గోదావరి నది గురించి నేర్చుకుందాం. ఇక్కడ గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమైంది. మన రాష్ట్రంలో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవహిస్తుందన్నమాట. సుమారు 1,465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మన రాష్ట్రంలో ఇది నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి వంటి జిల్లాల్లో గుండా ప్రవహిస్తుంది అనమాట. గోదావరి నది నిర్మల్, జగిత్యాల జిల్లాలను వేరు చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 3 పాయలుగా విడిపోయి తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే. నెక్స్ట్ గోదావరి జిల్లాల ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ చూస్తే పులస చేప అన్నమాట. గోదావరి జిల్లాల ప్రత్యేకం పులస చేప. పులస చేప శాస్త్రీయ నామం ఇల్సా ఇలీషా. పులస చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఓకేనా. పేరంటాలపల్లి అంటే భద్రాచలం వద్ద పాపికొండలు నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీల్లో విహారం చేస్తుంటారు. నెక్స్ట్ తెలంగాణ టూరిజం లాంచీలను గోదావరి నదిపై నడుపుతున్నారు. గోదావరిపై మొదటి డ్యాం గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు ఏమవుతుందంటే తాగునీరు అందిస్తుంది. గోదావరిపై జయక్యాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో జయశంకర్ జిల్లాలో దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం, వరంగల్, ఖమ్మం జిల్లాలకు నీరు అంటే వరంగల్, మహబూబాబాదు, జయశంకర్ జిల్లాలకు నీరు అందివ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గోదావరి నీటిలో మహారాష్ట్ర, తెలంగాణలో చెరుకు, వరి, పత్తి, పొగాకు, మిరప, పండ్ల తోటలను పండిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం 3,12,000 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ భూభాగంలో 10వ వంతు. ఇక్కడ ఇంగ్లాండు, ఐర్లాండు దేశాలు మొత్తం ఈ భూభాగానికన్నా ఎక్కువే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయం ఉంది. నాసిక్ ప్రముఖ కుంభమేళ కేంద్రం ఉంది. త్రయంబకేశ్వర్, ద్వారక జ్యోతిర్లింగాలలో
నాందేడ్ ప్రఖ్యాత సబ్కాండ్ గురుద్వారా అనేది ఉండడం జరిగిందనమాట. మన రాష్ట్రంలో బాసరాలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడిందనమాట. ఇది హైదరాబాద్కి 205 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఏమైందంటే ఈ ఆలయంలో ముఖ్యమైనటువంటి ఉత్సవాలు ఏంటి అంటే వసంత పంచమి, మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ, అక్షరాభ్యాసం మొదలైనవి ఇంపార్టెంట్. ఇక్కడ ధర్మపురి లక్ష్మీ నరసింహ దేవాలయం ఉంది, భద్రాచలంలో రామాలయం ఉంది, మందనిలో గౌతమేశ్వర దేవాలయం ఉంది, గోదావరి నది తీరాన అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముందంటే గోదావరి నదికి ప్రతి 12 ఏళ్లకు 12 రోజులు జరిగే పుష్కరాలలో నది స్నానం ఆచరించడం హిందువుల సాంప్రదాయం అన్నమాట. ఇక్కడ 12 ఏళ్లకు పురస్కారాలు వస్తాయి. ఇది 12 రోజుల పాటు జరుగుతుంది. కొయ్య బొమ్మలకు నిలయమైన నిర్మల్ పట్టణం గోదావరి తీరంలో ఉంది. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2600 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. వరదలు వచ్చినప్పుడు నది తీరాన గ్రామాలు నీటిని మునగకుండా కరకట్టలు నిర్మిస్తారన్నమాట. ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్, భద్రాచలంలో పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విశ్వేశ్వరంలో సహజవాయువుతో ఉన్నాయన్నమాట. సహజవాయువుతో ఉన్నటువంటివి ఫ్యాక్టరీలు ఉండడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ గోదావరి తీరంలోని నాందేడు, ఔరంగాబాదు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణము, పరిభ్రమణం వలన గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గాలికి ఒత్తిడి, బరువు, ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవడం మొదలైనటువంటి ధర్మాలు ఉంటాయి. ఆకాశం మబ్బుతో ఉంటే ఇలా ఉంటుంది సింబల్ అనేది, ఎడారిగా ఉంటే సింబల్ ఇది, వర్షం పడినట్లయితే ఇట్లా ఉంటుంది, వడగాన్లో వాన పడితే సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చలిగా ఉంటే చలిమంట ఉంటుంది, ఎండ ప్రకాశంగా ఉంటే సన్ రైజింగ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల, భూమి అక్షం వంగి ఉండడం వల్ల కాలాలు, ఋతువులు ఏర్పడతాయి. నెక్స్ట్ చలికాలం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొక్కలపైన సీతాకోక చిలుకలు తిరుగుతాయి. అదేవిధంగా చలికాలం తర్వాత కోయిల కూయడం మొదలు పెడుతుంది. మామిడి చెట్లకు పూత వస్తుంది, అంతటా వికసిస్తాయి. ఎండాకాలంలో నూలు బట్టలు వేసుకుంటారు. జూలై, ఆగస్టు మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. భూమి చుట్టూ ఉండేటటువంటి గాలి వాతావరణం అంటారు. భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతల్లో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజించారు. ఆ 5 పొరలు ఏమిటి అంటే ఇక్కడ ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, అయనో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం, TSM, THA. సో చూడండి ఫ్రెండ్స్, అది మన కోడ్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం. మనం ట్రోపో ఆవరణంలో ఉంటూ దాని గాలిని పీలుస్తున్నాము. వాతావరణంలోని ప్రతి అంశం ఈ పొరలో సంభవిస్తాయి. ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుందంటే తగ్గుతుందన్నమాట. వాయుసేనకు సంబంధించిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లో పారాషూట్లు ఉంటాయి. గాలిలో అనేక వాయువులు ఉంటాయి. గాలిలో శక్తి ఉంది. ఓకే, ముఖ్యంగా నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరిని, వీటిని రంగు, రుచి, వాసన అనేది ఉండదు. కావున గాలికి కూడా రంగు, రుచి, వాసన అనేది ఉండదన్నమాట. గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నత్రజని 73% ఉంటుంది. తర్వాత ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03% అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సూర్యుడు కూడా ఒక రకమైనటువంటి నక్షత్రమే. ప్రథమ చికిత్స చేయనప్పుడు ఈ యాంటీసెప్టిక్ లోషన్ నేరుగా వాడకూడదు. సౌర వ్యవస్థలో అన్నిటికన్నా పెద్దది సూర్యుడు. సౌర వ్యవస్థలో శక్తిని అన్నింటికీ మూలం సూర్యుడు. భూమి మరియు దానితో పాటు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతుండడం. సౌర కుటుంబంలో సూర్యునితో పాటు 8 గ్రహాలు ఉంటాయి. అవే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. యురేనస్ని వరుణుడు అంటారు, నెప్ట్యూన్ని ఇంద్రుడు అనడం జరుగుతుంది. గాలికి ఉండే శక్తిని ఆధారంగా చేసుకుని పెద్ద పెద్ద చక్రాలను తిప్పడం ద్వారా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తారు. దీన్నే పవన విద్యుత్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పొగ తాగిన వారితో పాటు వారు వదిలిన గాలిని పీల్చడానికి కూడా ఊపిరితిత్తు వ్యాధులు, టీబీ అంటే పీల్చిన వారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.
ప్రతి గ్రహం ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. ఈ మార్గాన్నే కక్ష అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. బుధ గ్రహం మీద భూమి కంటే వేడి ఎక్కువగా ఉంటుంది. వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందే రోగి లేదా భారతీయునికి వెంటనే అందించే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్. భూమి చుట్టూ తాను భూభ్రమణం తిరగడం, అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్నే భూభ్రమణం అంటారు. ఓకేనా. బొంగరంలా తిరగడం వల్లనే పగలు రాత్రి ఏర్పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడమే భూభ్రమణం అంటారు. 24 గంటల సమయం పడుతుంది. ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి చంద్రునికి దాదాపు 28 రోజులు పడుతుంది. చంద్రుని స్వయం ప్రకాశక శక్తి లేదనమాట చంద్రునికి. సూర్యుని కాంతి చంద్రునిపై పడి పరావర్తనం చెందుతుంది. ఓకేనా. కక్షలో తిరుగుతున్నప్పుడు పౌర్ణమి రోజున చంద్రుని మొత్తంగా చూస్తాం. చంద్రుని వివిధ కళలు ఏర్పడడానికి 28 రోజులు పడుతుంది. ఏకకాలంలో చంద్రుడు తన చుట్టూ, భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఓకేనా. చంద్రుని యొక్క ప్రత్యేకత అది. నెక్స్ట్, భూమి తీవ్రంగా కుదుపులకు లోనైతే భూకంపం వచ్చింది అంటారు. అదే కలుషితమైన నీరు వలన కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు వస్తాయి. భూమి యొక్క కంపనాలను అనగా కుదుపులకు రిక్టర్ స్కేల్పై గుర్తిస్తారు. దీని తీవ్రత 6 నుంచి 7 పాయింట్లు దాటితే ప్రమాదాలు సంభవిస్తాయి. మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 1993లో తీవ్రమైనటువంటి భూకంపం వచ్చిందన్నమాట. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో భోజ్లో 2001లో అతిపెద్ద భూకంపం అనేది సంభవించడం జరిగింది. మన రాష్ట్రంలో 1977లో దివిసీమ ఉప్పెన, 2009లో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైనటువంటి వరదలు రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రమాదం జరిగిన మొదటి గంటనే గోల్డెన్ అవర్ అనడం జరుగుతుంది. ఎస్డిఆర్ అంటే స్టాపు డ్రాపు రోల్ అనమాట. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసిస్ట్రేషన్ రీస్టార్ట్ అనడం జరుగుతుంది. ఇక్కడ భూమి పశ్చిమం నుంచి తూర్పు తిరగడం వలన తూర్పున సూర్యుడు, పశ్చిమాన సూర్యాస్తమయం అనేది జరుగుతుంది అన్నమాట. తూర్పున సూర్యోదయం, పశ్చిమాన సూర్యాస్తమయం జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరి ఒక ఖగోళ పదార్థాన్ని ఉపగ్రహం అంటారు. ప్రవహించే నీళ్ళ కింద ఈ రసాయనం పోయేదాకా కనీసం 15 నుంచి 20 నిమిషాల మేరకు కన్నును ఉంచాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో మీకు గనక ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ ఏమని చేయాలంటే, సో మీకు ఈ పీడిఎఫ్ కావాలని అనుకున్నట్లయితే నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేను మీ నుంచి ఆశించేది. సో నేను ఫ్రీగా నా యొక్క నోట్స్ ఏదైతే ఉందో అది మీకు ప్రొవైడ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఎగ్జామ్కు ముందుగా వెళ్ళేటప్పుడు ఈ రివిజన్ క్లాసెస్ని ఒక్కసారి రివిజన్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకు చాలా బాగా గుర్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. ఎగ్జామ్ మంచిగా రాయండి. సో మోర్ దెన్ మీన్స్ ఇక్కడ టెట్లో మనకి 120 పైన మార్క్స్ మనం గెయిన్ చేసుకున్నట్లయితే డిఎస్సిలో ఉద్యోగాన్ని సాధించడం చాలా సులువు అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.